గ్రంథాలు తెరుద్దాం. మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. లెట్ us read verse 16. 16వ వచనం. Matthew chapter 16 and verse 16. అందులో రాయబడిన మాట ఒకటి చదువుతాను, జాగ్రత్త వినండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్య భాగాన్ని దీవించును గాక. ఆమేన్. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఫిలిప్పుదైన కైసరియా అనే ప్రాంతానికి వెళ్ళారు. సెసరియా ఫిలిప్పాయ్ అనే ప్రాంతానికి వెళ్ళారు. అది ఒక కొండల ప్రాంతంలో ఉన్న ప్రదేశం. అది కైసరియా అనే పేరుతో 2 ప్రాంతాలు ఇశ్రాయేల్ దేశంలో ఇప్పటికీ ఉన్నాయి. ఒకటి మెడిటరేనియన్ సీకి దగ్గరగా ఉన్న ఆనుకొని ఉన్న పట్టణం. అది పూర్వదినాల్లో చాలామంది గొప్ప వ్యక్తులు, పెద్దలు, అధికారులు, రోమన్ గవర్నర్లు నివసించిన ప్రాంతం కైసరియా. దాని ఇంగ్లీష్లో సెసరియా అంటారు. అయితే కొంచెం కొండల మీద ఒక ప్రాంతం ఉంటుంది. దాన్ని ఫిలిప్పుదైన కైసరియా అని పిలిచారు. ఎందుకంటే ఫిలిప్ అనబడే వ్యక్తి పరిపాలన చేస్తున్న రోజుల్లో ఆ ప్రాంతం అతని యొక్క అధికారం క్రింద ఉండేది కాబట్టి దాన్ని ఫిలిప్పుదైన కైసరియా అని పిలిచారు. అది కొండల మీద ఉండే ప్రాంతం. యేసు ప్రభువు ఒకసారి ఆయన శిష్యులందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతంలో నిలబడి ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏంటో తెలుసా? వాట్ డూ పీపుల్ సే దట్ ఐ సన్ ఆఫ్ మ్యాన్ యామ్? నేను ఎవరినని మనుషులు చెప్పుకుంటున్నారని యేసు ప్రభు అడిగారు. అసలు నా గురించి ఏంటి ఒపీనియన్ అని. ఆ సందర్భాల్లో మనం కూడా అడుగుతూ ఉంటాం కదా, నా గురించి ఏమనుకుంటున్నారండి, ఈ ఏరియాలో నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారండి, ఇలాంటి ప్రశ్నలు అడిగేవాళ్ళు ఉంటారు కదా. ఎగ్జాక్ట్గా యేసు ప్రభు కూడా అదే ప్రశ్న అడిగారు, నా గురించి ఏమనుకుంటున్నారని. వెంటనే అక్కడున్న శిష్యులందరూ సమాధానం చెబుతున్నారు, ప్రభువా, కొంతమంది నిన్ను యోహాన్ అనుకుంటున్నారు, కొంతమంది నిన్ను ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది నిన్ను ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది నిన్ను మరొక ప్రవక్త అనుకుంటున్నారని డిఫరెంట్ ఆన్సర్స్ అన్ని కూడా తీసుకొచ్చారు. అండ్ డిసైపుల్స్ ఆన్సర్డ్ Jesus, some people are thinking about you like this. Some say that you're John the Baptist, and some people say that you're Elijah, and some people say that you are Jeremiah, and some people believe that you are a prophet among all other prophets. చాలా మంది ప్రవక్తలు భూమి మీదకి వచ్చారు, అందులో నువ్వు కూడా ఒకడు అని అనుకుంటున్నారని అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారన్న ఒపీనియన్స్ శిష్యులు చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభు అన్నారు, సరే ప్రజల గురించి ఒక నిమిషం ప్రక్కన పెడదాం, మీరేమనుకుంటున్నారు? వాట్ ఈజ్ యువర్ ఇంప్రెషన్ ఆన్ మీ? వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ? నన్ను చాలా కాలం నుండి వెంబడిస్తున్నారు కదా, నన్ను చూస్తున్నారు కదా, మీ ఉద్దేశం ఏంటి అని అడిగితే సీమోను పేతురు యేసుక్రీస్తు ప్రభువుకి శిష్య బృందంలో ఇన్నర్ సర్కిల్లో ప్రధానుడు. అనగా ఒక మాటలో చెప్పాలంటే శిష్యులందరిలో కూడా కొంచెం ప్రప్రదమైన స్థానంలో ఉన్నవాడు పేతురు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, యేసు ప్రభువా, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అనే మాట చెప్పాడు. యు ఆర్ సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అండ్ యు ఆర్ ద లివింగ్ గాడ్ అనే మాట ఎప్పుడైతే పేతురు చెప్పాడో యేసు ప్రభువు వారు అన్నారు, సీమోను పేతురు, ఇది రక్తమాంసాలు బయలుపరిచిన విషయం కాదు, పరలోకమున్న తండ్రి నీకు బయలుపరిచారు. కాబట్టి ఏ విషయాన్నైతే నువ్వు ఒప్పుకున్నావో, ఏ విషయాన్నైతే నువ్వు కన్ఫెస్ చేసావో దాని మీద నా సంఘాన్ని కట్టబోతున్నాను. I will build my church upon this confession, and the doors of Hades shall not prevail against the church. సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువ నేరవు అని యేసు ప్రభువు చక్కని మాట చెప్పినట్టుగా ఆ వచన భాగాల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, చాలామంది ఈ వచనాన్ని సరిగా అర్థం చేసుకోక యేసు ప్రభు పేతురు మీద సంఘం కట్టాడేమోనని కొన్ని రకాలైన మత శాఖలు క్రైస్తవ్యం మతం కాదు కానీ కొంతమంది దాన్ని మతంగా మార్చారు. వారి యొక్క ఉద్దేశం యేసు ప్రభు చెప్పిన ఈ మాట పేతురు మీద సంఘం కట్టాడు కాబట్టి క్రైస్తవ్యంలో పేతురు కూడా చాలా గొప్పవాడే అన్నట్టుగా అలాంటి ఆలోచనలు కలిగిన కొంతమంది ఉన్నారు. కానీ ఇప్పుడు నేను వాటిని టచ్ చేయాలన్న ఆలోచన కాదు. కానీ పేతురు అతడు చెప్పిన మాటలో ఉన్న మాధుర్యాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుందాం. హూ ఈజ్ జీసస్? యేసు ప్రభు ఎవరు? ఈ ప్రశ్న ఈరోజు చాలామంది అడుగుతున్నారు. ప్రపంచంలో 284 దేశాలు, 196 సావరిన్ కంట్రీస్, మిగతావన్నీ కూడా డిపెండింగ్ ఏరియాస్. వెరెవర్ యు గో పీపుల్ ఆర్ ఆస్కింగ్ హూ ఈజ్ జీసస్? యేసు ప్రభు ఎవరు అన్న ప్రశ్న. నేను ఒకసారి యూరోప్లో
స్విట్జర్లాండ్ నుంచి బెల్జియం అనే ప్రాంతానికి వెళ్తున్నాను, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. యూరోపియన్ కంట్రీస్లో ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. ఫ్లైట్ కన్నా ట్రైన్ జర్నీ చాలా ఈజీగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది, తక్కువ రేట్లో ప్రయాణం చేసేయచ్చు. సరే, నేను నాతో పాటు మరొక సహోదరుడు మేము ఇద్దరం కూడా ఆ యూరోప్లో అనేక ప్రాంతాల్లో సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు స్విట్జర్లాండ్ నుంచి బెల్జియం వెళ్తున్నాం. ఆ ట్రైన్లో మేము ప్రయాణం చేస్తుంటే మాకు ఎదురుగా ఒక ఆయన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆయన ఏదో చదువుతున్నాడు, మేము కూడా ఏదో చదువుతున్నాము. నాకెందుకో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు, నీ బైబిల్ తీసి చదువు అని ప్రేరేపణ ఇస్తే, నేను ఆల్రెడీ ఆ ఉదయకాలం నా బైబిల్ పోర్షన్ నేను చదువుకున్నాను. ఉదయాన్నే లేచిన తర్వాత బైబిల్ చదువుకుంటాను. సో అయితే దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి నా బ్యాగ్లోంచి బైబిల్ తీసి చదవడం ప్రారంభించాను. And that situation allowed me to share gospel to the person sitting in front of me. నా ముందు కూర్చుని ఒక ఆయన కాసేపు నన్ను అలా అబ్జర్వ్ చేశాడు. బైబిల్ని చదువుతూ ఉంటే చదివిన తర్వాత ప్రక్కన పెట్టిన తర్వాత ఆయన అడిగాడు, సార్ మీరు ఎక్కడి నుంచి అన్నాడు. మా రూపం అంతా చూసి ఇండియన్స్ అనే విషయం ఆయనకి తెలిసినా ఎందుకు అడగాలని చెప్పి, ఇండియాలో ఎక్కడుంటారు అంటే మేము సౌత్ ఇండియన్ అని చెప్పి అలా కాన్వర్సేషన్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఆయన అడగడం ప్రారంభించాడు, బైబిల్ని చదవడం ద్వారా మీకు వచ్చే ప్రయోజనం ఏంటి అని అడిగాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అన్న ప్రశ్న, లేదా యేసు ప్రభుని ఎందుకు మనం ఆరాధించాలనే ప్రశ్న అతను అడగడం ప్రారంభించాడు. చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఆ ప్రశ్నలు అడుగుతుంటే, మేము బెల్జియం వెళ్ళేంత వరకు కూడా, బ్రసెల్స్ అనే ప్రాంతం వెళ్ళేంత వరకు కూడా అతనికి సువార్త చెప్పడానికి ప్రభువు సహాయం చేశారు. అందులో అతను మేజర్గా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు దేవుడు అని మీరు చెబుతున్నారు కదా, దానికి ఎవిడెన్స్ ఏంటి అని అడగడం ప్రారంభించాడు. నేను గతించిన అనేక సంవత్సరాల నుంచి బైబిల్ మీద నా పరిశోధన కావచ్చు, బైబిల్ వండర్స్ అనే కార్యక్రమం ద్వారా అనేక విషయాలు యేసు ప్రభు దైవత్వం గురించి మాట్లాడుతున్నవన్నీ కూడా నాకు తెలిసినవన్నీ ఒక్కొక్కటిగా చెప్పేసరికి, మేము బెల్జియం చేరుకునేసరికి అతడు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి అన్నాడు, బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మీనింగ్ఫుల్ టాక్. నా జీవితంలో చాలా శ్రేష్టమైన విషయాలు ఈరోజు నేను విన్నాను. నేను ఈ ట్రైన్ ఎక్కకపోయినుంటే నేను చాలా మిస్ అయ్యేవాడిని అన్నాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఇదేదో నా గొప్ప కోసం ఈ మాట చెప్పట్లేదు, కానీ నేను ఎక్కడుంటే అక్కడ యేసు ప్రభు గురించి మాట్లాడడం నాకు ఇష్టం. ఎందుకోసం అంటే ద వరల్డ్ ఈజ్ ట్రయింగ్ ద బెస్ట్ టు నో అబౌట్ జీసస్ టుడే. యేసు ప్రభు ఎవరు అనే అంశం మీద చాలామంది ఆయన గురించి తెలుసుకోవాలని ఆసక్తితో ఉన్నారు. యేసు ప్రభు అని నేను చూస్తుంటే కొంతమంది మృతుల్లోంచి మరలా యోహాను తిరిగి వచ్చాడేమో, లేదా ఏలియా వచ్చేసాడేమో. ఎందుకంటే పాత నిబంధన లేఖనాల ప్రకారం యూదుల యొక్క బిలీఫ్ ఏంటి అంటే, మెస్సియా రాకమునుపు ఏలియా మరలా రావాలనే ఒక ఎక్స్పెక్టేషన్ వారికి ఉంది. కాబట్టి బహుశా నువ్వే ఏలియావేమో, నీ తర్వాత ఇంకో మెస్సియా వస్తాడేమో అన్న ఆలోచన కొంతమందిలో ఉండే. అండ్ సమ్ పీపుల్ థింక్ దట్ హీ ఈజ్ జెర్మయా. ఎందుకోసం అంటే యేసు ప్రభు అనేక మందిని చూస్తున్నప్పుడు ఆయన భారాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. వారి రక్షణ కొరకు యేసు ప్రభు ఆశపడ్డారు, వారిని సత్యంలో నడిపించాలనుకున్నారు. ఆ స్పిరిట్ చూస్తూ ఉంటే జెర్మయా కూడా అలాంటి వాడే. హీ వాజ్ కాల్డ్ యాజ్ అ ప్రాఫిట్ ఆఫ్ లామెంట్. విలాప ప్రవక్త అని ఇర్మియా పిలువబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా బహుశా ఇర్మియా ఆత్మ కలిగిన వాడేమో, ఇర్మియా మరలా వచ్చాడేమోనని కొంతమంది యేసు ప్రభుని చూసి అలా అనుకోవడం ప్రారంభించారు. అయితే యేసు ప్రభు అన్నారు, మీరు ఏమనుకుంటున్నారు? ఈ రాత్రి అమలాపురం గ్రౌండ్లో ఉన్న వేలాది మంది ప్రజలు నేను ప్రశ్న అడుగుతున్నాను. ప్రపంచం యేసు ప్రభు గురించి ఏమనుకుంటుందో ఒక నిమిషం ప్రక్కన పెడదాం, కానీ నువ్వేమనుకున్నావు రాత్రి? యేసు ప్రభు ఎలాంటి వాడు? ఆయన నీకేమై ఉన్నాడు? What is Jesus to you? The Bible says Jesus Christ is the Savior of this world. And the Bible says Jesus Christ is the Creator God. And the Bible says He is Almighty. And the Bible says He is the one who laid down His life for us on the cross and rose again from the dead. He proved His divinity by His activities. ఆయన చేసిన పనుల ద్వారా ఆయన దైవత్వాన్ని యేసు ప్రభు రుజువుపరిచారు. అయితే యేసు ప్రభు ఈ రాత్రి నీకేమై ఉన్నాడు? ఆయన ఎవరు అన్న ప్రశ్న వేసుకుంటే, పేతురు ఇచ్చిన ఆన్సర్లోంచే త్వరగా కొన్ని విషయాలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, 3 విషయాలు చెప్పాడు. ఒకటి, నీవు సజీవుడు అనే మాట వాడాడు. రెండవది, నువ్వు దేవుని కుమారుడు అనే మాట వాడాడు. మూడవది, యు ఆర్ ద క్రైస్ట్, నువ్వే క్రీస్తువు. యు ఆర్ ద మెస్సయా దట్ ద హోల్ వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్. ఈ ప్రపంచం అంతా ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నారో, ఏ రక్షకుడైతే ఈ భూమి మీదకి రావాలని ఆశపడుతున్నారో, కుల మత ప్రాంత భేదాలు లేకుండా ఏ రక్షకుడైతే ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరి కోసం ప్రాణ బలియాగాన్ని ఇవ్వడం ద్వారా అటోన్మెంట్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారో, ఆ క్రీస్తువు నువ్వే అని పేతురు చెప్పగానే యేసు ప్రభు పేతురును అభినందించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం.
యేసు ప్రభు ఎవరు అన్న మాటకు ఈ రోజున త్వరగా నేను 3 విషయాలు అక్కడ రాయబడినవి చెప్పి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొట్టమొదటిగా, యు ఆర్ ద లివింగ్ గాడ్, నువ్వు సజీవుడువు అనే మాట పేతురు వాడాడు. అంటే ఆ మాట కొంతమంది 2 భాగాలుగా విభజించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 3 భాగాలుగా విభజించిన వారు ఉన్నారు. అయితే దేవుని లక్షణాలనే అక్కడ పేతురు మాట్లాడాడు కాబట్టి 3 భాగాలుగా మాటను మనం ధ్యానం చేయడంలో పొరపాటు ఏమీ లేదు. నెంబర్ 1, యు ఆర్ ద లివింగ్ గాడ్, నువ్వు సజీవుడు అనే మాట అక్కడ వాడాడు. ఎంతమంది నమ్ముతున్నారు యేసు ప్రభు సజీవుడని? స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవునికి ఉన్న ప్రాథమిక లక్షణాలలో ఒకటి, ఆయన సజీవుడై ఉంటాడు. ఆయనకి మరణం అనేది ఉండదు. ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేవగల సామర్థ్యం కలిగిన వాడై ఉంటాడు. దేవునికి ఉన్న ప్రాథమిక లక్షణాలలో ఒకటి, ఆయన సజీవుడై ఉంటాడు అనే విషయం గుర్తించాలి. అంటే మృతమైపోయిన వాడు లేదా మృతమైపోయిన అనుభవాల్లో మిగిలియుండు వాడు ఎప్పుడు దేవుడు కాదు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి తన సజీవమైన పరిస్థితిని లోకానికి ప్రూవ్ చేయగలగాలి. ఆ అంశాన్ని యేసు ప్రభువులో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. పాత నిబంధన లేఖనాల్లో కూడా మనం చదువుతూ ఉంటే దేవుడు సజీవుడనే మాట చాలాసార్లు మనకు కనబడుతుంది. మీరు ప్రవక్తలు ఎవరినైనా తీసుకోండి, వారు ఎవరి ముందైనా నిలబడి సవాలు చేస్తే వాళ్ళు వాడే మాట ఎక్కువగా ఏం వాడారు తెలుసా? జీవము గల దేవుని తోడు అనే మాట వాడారు వాళ్ళు. అంటే వారు ఏదైనా ప్రమాణాలు చేయాల్సి వస్తే, ఏదైనా ఒక వాక్కును ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చినప్పుడు జీవము గల దేవుని తోడు అనే మాట ఎందుకు వాడేవారో తెలుసా? దేవుడు సజీవుడు గనుక ఆయన నోట నుండి వెలువడిన మాట ఏది తప్పిపోదో, ఆ మాట ఎప్పుడు కూడా అబద్ధం కాదు, ఆ మాట నిరర్ధకం కాదు అనే విషయాన్ని ప్రవక్తల్లోకి ఒక్కడించారు. అంత మాత్రమే కాకుండా పాత నిబంధన గ్రంథంలో సర్వసాధారణంగా మనం మొదటగా రాయబడిన గ్రంథం ఆదికాండం అనుకుంటాం. కానీ ఆ క్రొనాలజీలో ఆదికాండం, నిర్గమకాండం ఇవన్నీ మొదలు పెట్టారు. కానీ వాస్తవానికి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మొదటగా లిఖించబడిన గ్రంథం యోబు గ్రంథం అనేది బైబిల్ పండితులు చాలా ఈజీగా చెబుతున్న మాట. అది ఎందుకోసం అంటే యోబు గ్రంథాన్ని అట్లీస్ట్ ఆ మొదటి చాప్టర్ అండ్ చివరి చాప్టర్ని మోషే గారు రాశారనేది బైబిల్ పండితులకు అభిప్రాయం. అయితే ఆ యోబు గ్రంథంలో దైవజనుడైన యోబు ఏమంటాడు తెలుసా? నా విమోచకుడు సజీవుడు అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా విమోచకుడు ఎలాంటి వాడు? ఆయన సజీవుడు అన్నాడు. అంటే మై రిడీమర్ లివ్స్ ఫర్ ఎవర్ అనే మాటను అక్కడే యోబు గ్రంథంలో సుమారుగా క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరాల క్రితమే రాయబడిన ఆ గ్రంథంలో దేవుని యొక్క దైవత్వాన్ని గురించి, ఆయన సజీవమైన అనుభవాల గురించి బైబిల్లో రాయబడింది. ఆ తర్వాత ఇంకా ప్రవక్తలందరూ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వారందరూ జీవం గల దేవుడు అనే మాట. కోర కుమారులు కూడా తమ కీర్తన రాస్తూ జీవము గల దేవుని దర్శించడానికి అనే మాట 84వ కీర్తనలో రాశారు. అంటే ప్రతి ఒక్కరిలో ఉన్న ఒక ఆలోచన లేదా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా భక్తులు ఏం పలికారంటే, దేవుడు అంటే ఆయన జీవం కలిగిన వాడు, ఆయన దగ్గరకు వచ్చే వారందరికీ కూడా జీవాన్ని ఇస్తాడు, ఆయన సజీవుడు కాబట్టే మరణ పరిస్థితిలో ఉన్న ప్రతి మానవుడిని తిరిగి జీవింపజేయగలడు అనే విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా నొక్కి ఒక్కడిస్తూ ఉంది. జాగ్రత్త వినండి ప్రియులారా. యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించిన తర్వాత ఆయా సందర్భాల్లో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు, వారు ఆయన సిలువ వేస్తారు, కానీ అక్కడితో ఆయన జీవితం ముగించబడలేదు. జీసస్ లైఫ్ నెవర్ ఎండెడ్ విత్ హిస్ డెత్. ఆయన మరణంతో ఆయన జీవితం ముగించబడలేదు. కానీ తరచుగా యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడిన తర్వాత ఆయన్ను సిలువ వేస్తారు, ఆయన 3వ రోజున మరలా ఏం చేస్తాడు? ఆయన తిరిగి లేస్తాడు. ఎందుకు ఆ మాట యేసు ప్రభు వాడారంటే, మరణము దేవుణ్ణి బంధించి ఉంచుట అసాధ్యము. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన సజీవుడు కాబట్టే ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో, ఆయన్ను తమ దేవునిగా అంగీకరిస్తారో వారిని కూడా బ్రతికించగలిగే సామర్థ్యం యేసయ్యకు ఉంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి, హల్లెలూయా. హీ కేమ్ టు దిస్ వరల్డ్ టు మేక్ us alive. అదేంటండి వెస్లీ గారు, మనలను మరణము నుండి యేసు ప్రభు విడుదల చేస్తాడంటే మనం బతికే ఉన్నాంగా, మనం సజీవంగానే ఉన్నాంగా అని కొంతమంది అనొచ్చేమో. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీరు మీ పాపముల చేత
అపరాధముల చేత ఏమై ఉన్నారో చచ్చిన వారై ఉండగా. పాల్ వాజ్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ డెత్. ప్రతి మానవునిలో ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మ చచ్చిపోయింది. ఎందుకోసం అంటే పాపం చేయడం ద్వారా, దేవుని మాటకు అవిధేయత చేయడం ద్వారా ఒక మనిషి చచ్చిన స్థితిలో ఉంటే, ఆ చనిపోయిన మనిషిని బ్రతికించాలంటే దేవుడు ఖచ్చితంగా సజీవుడై ఉండాలి. ఆయన మరణాన్ని జయించిన వాడై ఉండాలి. పూర్వదినాల్లో రష్యా దేశంలోనట ఒక శిక్ష అమల్లో ఉండేది. అదేంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపితే, అంటే మర్డర్ చేస్తే, ఆ వ్యక్తిని ఏం చేసేవారో తెలుసా? చచ్చిపోయిన శవాన్ని తీసుకొచ్చి ఆ వ్యక్తికి కట్టేసేవారంట. ఇంకా అదే గొప్ప శిక్ష. అతనికి ఆ మృతదేహాన్ని కట్టేసి తీసుకెళ్ళి తన అడవిలో వదిలిపెట్టేసేవారు. ఈ మృతదేహాన్ని అతను మొయ్యాలన్నమాట. చేతులు కాళ్ళు అవన్నీ కూడా ఆ వ్యక్తి జత చేసి కట్టేశారేమో. అరణ్యంలో ఈ వ్యక్తి ఆ మృతదేహాన్ని మోస్తూ ఉండాలి. మృతదేహం రోజు రోజుకి బరువు అయిపోద్ది. ఆ బరువు భరించలేక ఎక్కడైనా ఒక చోట పడిపోతే ఇంక అలా ఉండిపోతున్నప్పుడు దాని నుండి వస్తున్న దుర్వాసన సహిస్తూ, ఆ దుర్వాసన భరించలేక, ఈ భారాన్ని మొయ్యలేక కొన్ని రోజులుగా అతను కూడా చచ్చిపోయేవాడు. నువ్వు ఒక వ్యక్తిని చంపావు కాబట్టి నీకు కూడా అలాంటి శిక్ష అని చెప్పి రష్యా దేశంలో ఒక ప్రాంతంలో అలాంటి శిక్షను అమలు చేసేవారట. అది ఎక్కడో నేను చదివినప్పుడు నాకు అనిపించింది, మానవుని జీవితం కూడా అలాగే కదా ఉంది. ఒక చచ్చిన ఆత్మను బ్రతికిన శరీరం మోస్తూ ఉంది. యూ కెన్ ఇమాజిన్ వన్ పర్సన్ క్యారింగ్ అనదర్ పర్సన్ హూ ఈస్ డెడ్. అదే పిక్చర్ మానవ జీవితంలో కనబడతా ఉంది. బ్రతికిన శరీరం చచ్చిపోయిన ఆత్మను మోయడం. మానవ జీవితంలో పాపం చేయడం ద్వారా దేవుడు అనుగురించి మహిమను పొందలేక మరణ పరిస్థితుల్లో, మృతమైపోయిన పరిస్థితుల్లో మానవుడు ఉన్నాడు. ఇలాంటి మనిషిని రక్షించాలంటే ఎవరు కావాలి? చచ్చిపోయిన వ్యక్తిని బ్రతికించాలంటే బ్రతికించేవాడు సజీవుడై ఉండాలి కదా. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన సజీవుడిగా మనందరి మధ్య ఉన్నాడు గనుక ఆయన ఖచ్చితంగా మనల్ని బ్రతికించడానికి సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. పాప పరిస్థితుల్లో నుండి, మృతమైపోయిన మనిషి యొక్క అనుభవాల నుండి మానవుడిని తిరిగి లేవనెత్తగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందును బట్టే పేతురు అన్నాడు, లార్డ్ యు ఆర్ ద లివింగ్ గాడ్. నువ్వు సజీవుడు అని ఓ చక్కని మాట అక్కడ రాశాడు. యేసు ప్రభు సజీవుడు కాబట్టే, జాగ్రత్త వినండి, ఆయన మన ప్రార్థన వినగలడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. యేసయ్య సజీవుడు కాబట్టే మన ప్రార్థన ఏం చేస్తాడు? ఆయన వింటాడు. ఆయన మృతమైన వాడై ఉంటే, లేదా మరణానికి బందీ అయిపోయి ఉంటే దేవుడు మన ప్రార్థన వినేవాడు కాదు. ఆయన యేసుక్రీస్తు ప్రభు సజీవుడు కాబట్టే నీవు నేను చేసే ప్రార్థన వినడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. రెండో మాట చెబుతాను, యేసు ప్రభు సజీవుడు గనుకనే నిన్ను నన్ను నడిపించడానికి సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. హీ లీడ్స్ us. Not only he answers our prayers, but he leads us. ఆయన మనల్ని నడిపించగలిగిన దేవుడు. ఎందుకోసం అంటే ఆయన బ్రతికిన వాడు కాబట్టి, ఆయన సజీవుడు కాబట్టి. ఒకసారి అలాగే ఒక యవనస్తుడు ఒక పాస్టర్ గారితో వాదించడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు దైవత్వాన్ని గురించి మాట్లాడుతూ అనేక విషయాలు వాదిస్తూ ఉంటే ఆ దేవుని సేవకుడు ఒక మాట అడిగాడట. జాగ్రత్తగా విను. తమ్ముడా, నీవు ఒక అరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నావు. వెళ్తూ ఉంటే అరణ్యంలో ఎటు వెళ్ళాలో తెలియక ఒక క్రాస్ రోడ్ దగ్గర నువ్వు ఆగిపోయావు. రెండు మార్గాలు నీకు కనబడుతున్నాయి, ఎటు వెళ్ళాలో తెలీదు. అరణ్యంలో ఎటుపోతే ఎవరి మధ్యలో చిక్కుపోతావో లేదా ఏ జంతువుల మధ్యలోకి వెళ్ళిపోతావో తెలియక కొంచెం నువ్వు టెన్షన్గానే ఉన్నావు. ఆ క్రాస్ రోడ్ దగ్గర ఎవరినైనా అడ్రస్ అడగాలని అనిపించింది నీకు. ఆ సందర్భంలో నీకు కళ్ళ ముందు ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. అందులో ఒక ఆయన సజీవుడు, అంటే బ్రతుకున్నవాడు. రెండో వాడు పడిపోయి ఉన్నాడు, చచ్చిపోయి ఉన్నాడు, అంటే ఒక మృతదేహం అనుకో. ఆ రెండు నీ ముందు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అడ్రస్ అడగాలి. ఎవరిని అడుగుతావని అడిగాడు. ఎవరిని అడుగుతామండి? చచ్చిపోయినాడు ఎవరు అడ్రస్ అడగరు కదా. అడిగినా చెప్తాడా? చనిపోయినాడు ఎవరైనా మాట్లాడతారా? కొన్ని సందర్భాల్లో ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోయినా, అకాల మరణాలు అవుతూ ఉంటే కుటుంబ సభ్యుల మీద పడి ఒక్కసారి మాట్లాడు అని అడుగుతూ ఉంటారు. మాట్లాడతారా వాళ్ళు? ఛాన్స్ లేదు కదా. అందును బట్టి నీవు అడ్రస్ అడగాలి అనుకుంటే, నువ్వు ఎటు వెళ్ళాలో తెలుసుకోవాలనుకుంటే ఎవరిని అడుగుతావని అడిగాడు. అప్పుడు ఆ యవనస్తుడు, ఎవరిని అడుగుతానండి? ఎవరైతే ప్రాణంతో ఉన్నాడో, సజీవుడు ఉన్నాడో అతన్ని అడుగుతాను కానీ చచ్చిపోయిన వాడిని అడగను కదా, మృతమైపోయిన వాడిని అడగను కదా అన్నాడు. అప్పుడు ఆ దేవుని సేవకుడు చెప్పాడు,
ఒక మార్గాన్ని తెలుసుకోవడానికే నువ్వు సజీవుడైన వ్యక్తి దగ్గరికి అడుగుతున్నప్పుడు, నిత్య జీవానికి మార్గాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక మృతమైపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నన్ను మోక్షం చేర్చు, నన్ను పరలోకం చేర్చు, నన్ను స్వర్గానికి నడిపించంటే వారు ఏ విధంగా నీ సహాయపడగలుగుతారో? నిత్య జీవానికి నడిపించాలంటే ఆ దేవుడు సజీవుడై ఉండాలి. ఆయన మాత్రమే సరైన విధంగా నీకు ఆన్సర్ చెప్పగలడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. హల్లెలూయా. జీసస్ రోజ్ అగైన్ ఫ్రమ్ ద డెడ్ టు గివ్ యూ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ దట్ యు హ్యావ్ టునైట్. ఈ రాత్రి నీ జీవితంలో ప్రతి ప్రశ్న, నీ జీవితంలో ప్రతి ఆక్రందన, నీ జీవితంలో ప్రతి శోధన, నీ జీవితంలో ప్రతి పరిష్కారం లేని సమస్య నీ జీవితంలో ఉంటే వాటికి పరిష్కారం ఇవ్వగలిగిన వాడు, జవాబు ఇవ్వగలిగిన వాడు సజీవుడైన దేవుడై ఉంటాడు తప్ప మరణ బంధకాల చేత బంధించబడిన ఏ ఒక్కరూ నీకు విడుదల ఇవ్వలేరు. పేతురు అన్నాడు, లార్డ్ యు ఆర్ ద లివింగ్ గాడ్, నువ్వు సజీవుడు అని ఓ చక్కని మాట సెలవిచ్చి దేవుని యొక్క ఔన్నత్యాన్ని అక్కడ వివరించాడు. సజీవుడైన దేవుడు మనతో మాట్లాడగలిగిన వాడు, తన స్వరాన్ని వినిపింపచేయగలిగిన వాడు. ఆఫ్రికా ఖండంలో అనేక సంఘటనలు చదువుతూ ఉంటే ఒళ్ళు గగురు పడుతూ ఉంటుంది. చాలా చాలా అమూల్యమైన విషయాలు ఆఫ్రికా చరిత్రలో మనం చూస్తాం. మీరు ఎప్పుడైనా మన బుక్ స్టాల్స్లో, అంటే క్రిస్టియన్ బుక్ స్టాల్స్లో కొన్ని పుస్తకాలు అమ్ముతూ ఉంటారు. అందులో మీకు ఈ పుస్తకం దొరికితే చదవండి. ప్రతి పేజ్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది. ప్రతి పేజ్ చాలా శ్రేష్టమైన విషయాలు దానిలో ఉంటాయి. ఆ పుస్తకం పేరేంటంటే ఎముకలలో అగ్ని అని ఉంటుంది. డాక్టర్ బెన్సన్ ఇడహోసా అనే దైవజనుడు నైజీరియా దేశంలో అద్భుతమైన సేవ చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆ సేవను తన కుమారులు కొనసాగిస్తున్నారు. చాలా గంభీరమైన పరిచర్య. బెన్సన్ ఇడహోసా అనబడే దైవజనునికి జీవిత చరిత్ర ఎముకలలో అగ్ని, ద ఫైర్ ఇన్ హిస్ బోన్స్ అనే పుస్తకం మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. ఎప్పుడైనా అవకాశం ఉంటే చదవండి. నేను ఈ రోజున దేవుని చేతులు అనేక దేశాల్లో ప్రభావవంతంగా వాడబడుతున్నానంటే దేవుని కృప, అందులో సందేహం ఏమీ లేదు. రెండవది, నేను రక్షణ పొందిన తర్వాత చాలామంది దైవజనుల జీవిత చరిత్రలు చదివేవాడిని. ఎప్పటికీ చదువుతాను, అయితే అప్పుడు చాలా ఎక్కువగా చదివేవాడిని. నా ఇంట్లో చాలా పుస్తకాలు ఉంటాయి దైవజనుల జీవిత చరిత్రలు. వాటిని బయోగ్రఫీస్ అంటారు కదా, లేదా ఆటోబయోగ్రఫీస్. కొంతమంది వారి గురించి వారు రాసుకున్న స్వీయ చరిత్రలు కొన్ని ఉంటాయి, లేదా కొంతమంది దేవుని సేవకులు రాసిన పుస్తకాలు. అవి చదువుతూ ఉంటే వారి సేవ అనుభవాలు, దేవుని సువార్త సేవలో అలుపెరిగిన సైనికులుగా వారు ఎలా ముందు కొనసాగారో, ఇలాంటివన్నీ చదువుతూ ఉంటే చాలా ఆసక్తి కలుగుతూ ఉంది. బెన్సన్ ఇడహోసా అనబడే ఆ దైవజనుని జీవిత చరిత్ర కూడా అలాంటిదే. పెంట కుప్పల మీద నుండి దేవుడు దీనులను పైకి లేవనెత్తుతాడని లేఖనాల్లో రాయబడిన రీతిగా బెన్సన్ ఇడహోసా పుట్టడంతోనే చాలా బలహీనుడిగా ఉండేవాడు. ఎంత బలహీనుడంటే అసలు బ్రతికున్నాడా చచ్చిపోతున్నాడా అని అనుమానం వచ్చేదంట తల్లిదండ్రులకి. చూసి 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 తండ్రి అన్నాడు, ఇలాంటి బలహీనుడైన కొడుకు మనకు అక్కర్లేదు, వీడు బతుకుతున్నాడో తెలియదు, చచ్చిపోతున్నాడో తెలియదు, ఇలాంటి వాడు ఏం ఉద్ధరిస్తాడు మనల్ని. అందును బట్టి నేను పనికి వెళ్తున్నాను, వచ్చే లోపల ఈ కుమారుడు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వేం చేస్తున్నావో తెలియదు, ఈ కుమారుడిని ఇంట్లోంచి నువ్వు బయటికి పంపించాల్సిందే, లేదా బయట పరాయాల్సిందే, ఒక చెత్త కుండీలో పడేసే పర్లేదు అని ఆ తండ్రి చెప్పేసి వెళ్ళాడు. తల్లి ఆ కుమారుని గట్టిగా పట్టుకుంది. బతుకుతాడేమో, శ్వాస ఉంటుందేమో, ఊపిరి తీసుకుంటాడేమో, బతికితే బాగుండన్న ఆలోచనలో తల్లి ఉంది. సాయంకాలం వరకు చూసింది, ప్రాణం లేని పరిస్థితుల్లో అలా కొన ఊపిరితో ఉన్న కొడుకుని ఇంకా భర్తను కాదనలేక కుమారుని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న చెత్త కుండి దగ్గర పెట్టేసింది. ఒక తెల్లని గుడ్డలో చుట్టేసి చెత్త కుండి దగ్గర పడేసింది. దూరంగా ఇంట్లో చూస్తుంది ఏం జరుగుద్దని. ఈ లోపల ఒక వర్షం రావడం, ఆ వర్షం రావడంతో ఆ మూట కదిలితే గబగబా వెళ్ళింది. కుమారుడు కదిలాడు, ప్రాణం వచ్చిందేమో అని ఆశతో మరలా తీసుకుని వచ్చింది ఇంటికి. భర్త ఇంటికి వచ్చాడు, నేను చెప్పిన పని నువ్వు చేయలేదు, కుమారుడిని ఎక్కడైనా వదిలేమన్నాను కదా ఈ కొడుకుని, నువ్వు మరలా ఎందుకు తీసుకొచ్చావంటే, లేదండి వీళ్ళు లేకుండా నేను ఉండలేనండి, అయితే నువ్వు కూడా నా దగ్గర నుంచి వెళ్ళిపో అని బయటికి గంటేశాడు. ఆ రాత్రి బిడ్డను తీసుకుని అరణ్యాల వెంబడి నడుస్తూ తన తల్లి ఇంటికి వెళ్ళాలని ఎంతో ప్రయాసపడి కుమారుని తీసుకుని తన తల్లి ఇంటికి వెళ్ళిపోద్ది ఆ బెన్సన్ ఇడహోసా తల్లి. అక్కడికి వెళ్ళిన తర్వాత కుమారుడు బలహీనంగానే ఉన్నాడు, అయితే ప్రాణం అయితే వచ్చింది. మెల్లమెల్లగా అలా జీవం కలిగి అలా అందరి చుట్టూ అలా తిరగడం ప్రారంభించాడు. అందరూ అతన్ని ద్వేషించేవారు, అవమానించేవారు. స్కూళ్ళకి వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో అందరూ వెళ్ళొచ్చిన తర్వాత రాత్రి వేళ ఎవరు పుస్తకాలు ఏమైనా ఉంటే తీసుకుని చదువుకుంటుండేవాడు. అలాంటి దీన స్థితిలో బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న బెన్సన్ ఇడహోసా అనబడే దైవజనుడు
యవన కాలంలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభువుని అంగీకరించాడు. అతడు ప్రభువుని అంగీకరించడానికి అతన్ని ప్రేరేపించిన ఒక వాస్తవం ఏంటో తెలుసా? ఇదే మాట, సజీవుడైన దేవుడు. హీఈస్ ద లివింగ్ గాడ్. ఏ దేవుడైతే నీ కోసం శిలువలో మరణించాడో, ఏ దేవుడైతే మరణాన్ని జయించి తిరిగి లేచాడో, ఆయన నేటికి సజీవంగానే ఉన్నాడు. యూ కెన్ క్లెయిమ్ హిస్ ప్రెసెన్స్ వేర్ ఎవర్ యూ ఆర్. యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ హిస్ నేమ్ అండ్ యూ కెన్ కాల్ అపాన్ హిస్ నేమ్ ఎవ్రీ టైమ్. ఎప్పుడైనా నువ్వు దేవుని పిలవచ్చు. ఆయన నీకు సజీవుడైన దేవుడు కనుక నీకు మేలు చేస్తాడు, నిలబెడతాడు, అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతాడనే మాటలు అతను బాగా ప్రభావితం చేసినప్పుడు ప్రభువును గట్టిగా పట్టుకున్నాడు. అయ్యా, నీవే నా దిక్కు, నీవే నా ఆశ్రయం ప్రభువా. లోకం నన్ను వదిలేయచ్చు, బంధువులు నన్ను అపహసించవచ్చు, నా సొంత తండ్రే నా బలహీనతను చూసి బయటపడామని చెబితే, పరలోకపు తండ్రిగా నన్ను నిలబెట్టే దేవుడు నీవే. ఎందుకంటే నువ్వు సజీవుడు అని గుర్తించి తన జీవితాన్ని ప్రభువు చేతిలో పెట్టిన తర్వాత, నమ్మండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే బలహీనుడిగా ఉన్నాడో, వీడెందుకు పనికిరాడని అందరూ హేళన చేశారో, అపహాస్యం చేశారో, అలాంటి బెన్సన్ ఎడహోసా నైజీరియా దేశంలో అద్భుతమైన సేవకుడయ్యాడు. నైజీరియా దేశంలో ఆ కాలంలో మొట్టమొదటి టెలివిజన్ కార్యక్రమం స్టార్ట్ చేశాడు డాక్టర్ బెన్సన్ ఎడహోసా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. పెంట కుప్పల మీద దేవుడు పైకి లేవనెత్తుతాడని ఇచ్చిన వాగ్దాన ప్రకారం అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులకు సువార్త ప్రకటించాడు. సామాన్యులు కూడా చేరుకున్నాడు. తన జీవిత కాలంలో అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ రాత్రి నీ స్థితి కొద్దిగా ఉందని బాధపడుతున్నావా? ఈ రాత్రి నీ స్థితి ఎందుకు పనికిరాదని ఏడుస్తున్నావా? వెస్లీ గారు, నా బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదండి. పైకి చూడ్డానికి బాగానే ఉన్నాను, కానీ నా మానసిక సంఘర్షణ రోజు రోజు ఒక క్యాన్సర్ వల్లే నన్ను తినేస్తూ ఉంది. తీరా అవమానాలు ఎదుర్కొన్నాను సమాజంలో. నా కులాన్ని బట్టి నిందించేవాళ్ళు ఉన్నారు, నా మతాన్ని బట్టి నిందించేవాళ్ళు ఉన్నారు, నా ప్రాంతాన్ని బట్టి నిందించేవాళ్ళు ఉన్నారు, నా భౌతిక స్థితిని బట్టి నిందించేవాళ్ళు ఉన్నారు, నా రూపాన్ని బట్టి నన్ను నిందించేవాళ్ళు ఉన్నారు. నా స్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటున్నావా? రాయి రాత్రే జీవంగల దేవుని గట్టిగా పట్టుకో. ఏ దేవుడైతే నీకోసం ఈ భూమి మీద సంచరించి మరణించి మరణపు మెడలు ఉంచి సజీవుడే తిరిగి లేచాడో ఆ దేవుడిని గట్టిగా పట్టుకో. చెబుతున్నాను దేవుని సేవకునిగా, ఏ విషయంలో కూడా నా దేవుడిని నిరుత్సాహపరచడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మై గాడ్ విల్ నెవర్ ఎవర్ డిసప్పాయింట్ యు వెన్ యు క్లింగ్ టు హిమ్. దిస్ ఈస్ ద మెసేజ్ ఫ్రమ్ ద సెంటర్ టుడే. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాట అదే. నీ దేవుడు సజీవుడో. నీ బాధను చూసేవాడా, నీ కష్టాన్ని చూసేవాడు, నీ పరిస్థితిని చూసేవాడు. హేళన చేసేవారి మధ్య నిన్ను నిలబెట్టడానికి నా దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. హి ఈజ్ ద లివింగ్ గాడ్. సజీవుడైన దేవుడు కాబట్టే మన ప్రార్థన ఆలకించగలడు, మన లేవనెత్తగలడు. పేతురు చెప్పిన మాట ఎంత అద్భుతమైందో మీరు ఆలోచించేయండి. క్రైస్ట్ ఈజ్ ద లివింగ్ సేవియర్ టు ద వరల్డ్. రెండో మాట దగ్గరికి వస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. దేవుని కుమారుడు అయిన అనే మాట అక్కడ వాడాడు. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కుమారుడు అంటే ఈ రోజున చాలామందికి ఈ మాట ఇంకా అర్థం అవ్వట్లా. కొంతమంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు. నేను ఒకసారి ఓ ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అంటే అన్ని విదేశాల గురించే చెప్తానని అనుకోకండి, ఇండియాలో బోల్డ్ సువార్త చేస్తాను, చాలా ప్రాంతాలు తిరుగుతుంటాను. అయితే ఒక్కొక్క అనుభవం అన్నమాట. ఒక్కొక్క చోట ఇంగ్లాండ్ దేశంలో లండన్ వీధుల్లో ఒక మత శాఖ వారు నిలబడి విపరీతంగా క్రైస్తవ్యం మీద దాడి చేస్తూ ఉంటారు. ఆ దాడి ఎలా ఉంటుందంటే ఆర్గ్యూ చేస్తారు రోడ్ల మీద. ఎవరు కనబడితే వాళ్ళని పిలిచి ఆర్గ్యూ చేసేవాళ్ళు ఉంటారు. నేను ఒకసారి యునైటెడ్ కింగ్డమ్ వెళ్ళినప్పుడు ఆ లండన్ వీధుల్లో తిరుగుతుంటే ఈ ఆర్గ్యుమెంట్లు ఏంటని చెప్పి నిలబడి చూస్తే ఒక మత శాఖ వారు పేరైతే చెప్పను కానీ వాళ్ళు విపరీతమైన దాడి క్రైస్తవ్యం మీద. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎవరైనా ఒక వ్యక్తి అప్పుడప్పుడే ప్రభువుని తెలుసుకుంటున్నాడు, యేసు ప్రభువుని తెలుసుకుంటున్నాడు అంటే కన్ఫ్యూజ్ చేసేసి ఇంకా యేసు ప్రభు దేవుడు కాదు అన్నట్టుగా వారికి ప్రొజెక్ట్ చేసి ఏదో విజయం సాధించామన్నట్టుగా ఆలోచన. సరే నేను వెళ్ళిన తర్వాత అత్యద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు వాళ్ళు. అండ్ ఆఫ్ కోర్స్ అక్కడ వాళ్ళే కాబట్టి మాట్లాడే అవకాశాలు ఉంటాయి. మాట్లాడుతూ యేసు ప్రభు దైవత్వాన్ని గురించి ప్రశ్నించాడు. యేసు క్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడే కానీ ఆయన ప్రవక్తే కానీ దేవుడు కాదు అనేది అతని వాదన. వెంటనే నాకు తెలిసిన విషయాలు బైబిల్లోంచి నేను చెప్పడం ప్రారంభించాను.
ఈ ఆర్గ్యుమెంట్ ఎంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయిందంటే అసలు ఒప్పుకోడే, అసలు ఎన్ని ఎవిడెన్స్లు చూపిస్తున్న బైబిల్లోంచి యేసు ప్రభు దైవత్వం గురించి మాట్లాడుతున్న, ఫైనల్గా మరలా అక్కడికి వచ్చి యేసు ప్రభు ప్రవక్తే కానీ యేసు ప్రభు దేవుడు కాదు అంటాడు. గమనించిన పిల్లల, దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవునికి ఓ భార్య ఉంది, వాళ్ళిద్దరికి ఒక కుమారుడు పుట్టాడు, ఆ కుమారుని భూమి మీదకు పంపించాడని కొన్ని మతాల్లో కథలు ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా ఉందా? యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అంటే దేవుడికి పెళ్ళయింది, ఆయనకి బిడ్డ పుడితే ఆ బిడ్డని భూమి మీదకు పంపించాడు, ఆయన యేసు ప్రభు అని అందామా? నో. నీ ఆలోచన అదే ఉండొచ్చేమో కానీ దేవుని ఆలోచన అది కాదు. కొన్నిసార్లు మన మట్టి బుర్రలో కొన్ని విషయాలు అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. మనకి అర్థం కానప్పుడు అర్థం కానట్టు ఉండాలి కానీ అర్థమైపోయినట్టు అన్నీ తెలిసిపోయినట్టు మాట్లాడడానికి లేదు. దేవుని కుమారుడు అంటే నువ్వు అనుకున్నట్టుగా దేవుడికి పెళ్ళే పిల్లలు పుడితే అందులో ఒకరిని భూమి మీద పంపించారు, అది కాదు అక్కడ అర్థం. జాగ్రత్త వినండి. దేవుని కుమారుడు అనేది దేవునికి ఇవ్వబడిన ఒక నామము, ఒక టైటిల్. సన్ ఆఫ్ గాడ్ అనే మాట మనం చూసినప్పుడు అదొక టైటిలే కానీ అది ఆయన స్వభావం కాదు. ఆయన కుమారుడు అంటే దేవుని కన్నా తక్కువైన వాడని కాదు అక్కడ అర్థం. ఈ రోజుల్లో క్రైస్తవ శాఖల్లో కూడా చాలామంది ఈ బోధలు చేసి చాలామంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు. యేసు ప్రభు క్రియేటెడ్ బీయింగ్, ఆయన సృష్టించబడ్డాడు. ముందు దేవుడు ఉన్నాడు, ఆ తర్వాత ఆయన యేసు ప్రభును కలుగు చేశాడు, ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పరిశుద్ధాత్మను చేశారు, ఆ తర్వాత ఆ ముగ్గురు కలిసి సృష్టిని చేశారనే బోధలు చేసే వాళ్ళు కనబడ్డారా మీకు? తిరుగుతున్నారు, ఈ ఏరియాలో బాగా తిరుగుతున్నారు నాకు తెలుసు. యేసు ప్రభు దైవత్వాన్ని ఒప్పుకొని డినామినేషన్లు ఈ రోజుల్లో ఉన్నాయి చాలా. కానీ బైబిల్ని క్షుణ్ణంగా మనం చదివితే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అంటే దేవుని కన్నా తక్కువైన వాడని కాదు అక్కడ అర్థం. దేవుని కుమారుడు అంటేనే దేవుడు అని అర్థం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం. దైవిక లక్షణాలను, దైవికమైన అనుభవాలను కలిగి ఉన్న దేవుడు అని అర్థం. అంతేకాని దేవుడు కుమారుడు అని చెప్పి ఆయన ఏదో తక్కువని కాదు. అకార్డింగ్ టు ద బైబిల్ వీఆర్ సర్వింగ్ వన్ గాడ్. బైబిల్ ప్రకారం మనం ఒకే దేవుడిని ఆరాధన చేస్తున్నాము. అయితే ఆ దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా తన ప్రత్యక్షతలు మనకు అనుగ్రహించారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఒకరికంటే ఒకరు తక్కువని కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒకే ఎసెన్స్, ఒకే నేచర్ కలిగి ఉండి రక్షణ ప్రణాళికల్లో తమ యొక్క భాగస్వామ్యాన్ని, తమ యొక్క కాంట్రిబ్యూషన్ని ప్రపంచానికి అందించారు. అందును బట్టే ఆ ముగ్గురులో ఒకరు తక్కువ ఎక్కువ అని చెప్పడానికి లేదు. దేవుడు ఒక్కడే, అయితే ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఇది బైబిల్ చెబుతున్న మాట. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ట్రినిటీ గురించి ఇప్పుడు నేనేదో బైబిల్ స్టడీ చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ ఈ రోజున చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్ ఇది. క్రైస్తవులు ముగ్గురు దేవుళ్ళని ఆరాధన చేస్తున్నారా? నో, వీఆర్ వర్షిపింగ్ వన్ గాడ్. అయితే ఆయన తన ప్రత్యక్షతను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా మనకు అనుగ్రహించారు. ఇది ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని గంటలు చెప్పినా ఇంక ఇదే టైటిల్, ఇదే. గాడ్ ఈజ్ వన్ బట్ హి ఎగ్జిస్ట్ ఇన్ 3 పర్సన్స్. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో అందరం తలగడ దిండు వాడతాం కదా, పిల్లో వాడతాం. పిల్లో ఎలా తయారు చేస్తారు చెప్పండి? దేంతో తయారు చేస్తారు? సరే, పిల్లో లోపల ఏముంటుంది? ఎయిర్ ఉంటుందా? ఓకే, దూది ఉంటుంది కదా, కాటన్ ఉంటుంది. కాటన్ ఎక్కడ నుండి వస్తుంది? చెట్ల నుండే కదా వచ్చేది. ఓకే, కాటన్ ఉంది. ఇప్పుడు ఈ కాటన్ అంతా తీసుకొచ్చి ఒక పిల్లో కవర్లో పెడతాం. అది దేంతో తయారు చేస్తారు చెప్పండి? దారమే కదా. దారాలు ఎక్కడ నుండి వస్తాయి? మళ్ళీ కాటన్ నుంచే రావాలి. ఇప్పుడు ఆ పిల్లో తయారు చేసేసిన తర్వాత ఈ దారం, ఈ దూదంతా లోపల పెట్టేసిన తర్వాత ఇప్పుడు మరలా దాన్ని దారంతో ఏం చేస్తాం? ఆ థ్రెడ్తో క్లోజ్ చేస్తాం. అది ఎక్కడి నుండి వచ్చింది? మరలా దాని నుంచే. ఇప్పుడు చెప్పండి, లోపల ఉన్న దూది దాని నుండే చేయబడింది తలగడ, ఆ కవర్. మరలా అది లోపల పెట్టిన తర్వాత దాన్ని కుట్టేది కూడా దారం మళ్ళీ దాని దగ్గర నుండి వచ్చింది. చూడ్డానికి మూడు వేరువేరుగా కనబడినప్పటికీ కూడా దాని స్వభావం ఒక్కటే, దాని నేచర్ ఒక్కటే. దట్స్ హౌ వీ కెన్ అండర్స్టాండ్ ట్రినిటీ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో మనం అర్థం చేసుకునే ట్రినిటీ కూడా అదే. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అంటే అనేదో తక్కువ వాడని కాదు అక్కడ అర్థం. ఆయన దేవుడనే అర్థం. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను, మీకు వీలైతే రాసుకోండి, లేదంటే లైవ్ వస్తుంది కాబట్టి తర్వాతనే మీరు జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు దేవుడు అనడానికి వెస్లీ గారు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే, నంబర్ 1, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము
దేవుడై ఉండెను. అదే యోహాను సువార్త 1:14, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించెను. అంటే వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యం మన మధ్య నివసించును. అంటే మన మధ్యకు వచ్చింది ఎవరన్నమాట? దేవుడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అపోస్తుల కార్యము గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం, పౌలు మహాశయుడు ఒక మాట రాస్తూ ఏమంటాడంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అనే మాట వాడాడు. రక్తం ఇచ్చింది ఎవరంటే ప్రభు అని యేసుక్రీస్తు వారు. దేవుడు స్వరక్తం ఇచ్చి, అంటే దేవునికి రక్తం ఉంటుందా అంటే యేసు ప్రభు శరీరాన్ని ధరించుకుని రక్తమాంసాలు కలిగి ఉన్నాడు ఆయన. దేవుడు అనే మాట అపోస్తలుడైన పౌలు అక్కడ వాడాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసు ప్రభు గురించి చెప్పండి మాట అది, సర్వాధికారి అయిన దేవుడై ఉండి అనే మాట పౌలు మహాశయుడు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, ఈయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని యోహాను గారు అక్కడ రాశారు. 1 యోహాను 5:20, ఈయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యేసు ప్రభు గురించి అక్కడ రాయబడింది. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, మహాదేవుడును మన రక్షకుడు అనే మాట అపోస్తలుడైన పౌలు అక్కడ వాడాడు. హీఈస్ ద గ్రేట్ గాడ్ అనే మాట అక్కడ ఉంటుంది, మహాదేవుడని. ఇవి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు దేవుడు అనడానికి డైరెక్ట్గా ఉన్న రెఫరెన్స్లు చాలామంది. ఈ ప్రశ్న నేను ఈ మాటలు చెప్పగానే ఇప్పుడు కొంతమందిలో ఉన్న ప్రశ్న ఏంటో తెలుసా? సరైన వెసిలి గారు, పౌలు గారు చెప్పారు, యోహాన్ గారు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. అసలు యేసు ప్రభు ఎక్కడైనా చెప్పాడా తన దేవుడిని అంటే? మరి అది తప్ప ఇంకేం చెప్పాడు ఆయన? ఆయన బోధలు కానీ, ఆయన క్రియలు కానీ, ఆయన జీవితం అంతా కూడా ఆయన దేవుడు అనే విషయాన్నే కదా రుజువుపరిచాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం, నేను అబ్రహాము కంటే ముందున్నవాడను, ఈవెన్ బిఫోర్ అబ్రహాం ఐ యామ్ అనే మాట యేసు ప్రభు వాడారు. అంటే యేసు ప్రభు తన నిత్యత్వాన్ని క్లెయిమ్ చేశారు అక్కడ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దేవుని కుమారుడు అంటే ప్రభు అని యేసుక్రీస్తు వారు దేవుడు అని అర్థం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆయన ఆరాధించడం ఏమైనా పరమార్థం, ఆయన్ను సేవించడమే మన పరమార్థం, ఆయన్ను కీర్తించడమే మన యొక్క గమ్యం, ఆయన్ను సన్నుతించడమే మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన పరమ భాగ్యం. యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వారే రక్షణ పొందడానికి దేవునికి దగ్గరగా రాగలరు. ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ ద డివినిటీ ఆఫ్ జీసస్ యూ కెనాట్ బి సేవ్డ్. ఎందుకోసం అంటే యేసు ప్రభువుని దేవునిగా నువ్వు అంగీకరించకపోతే ఆయన రక్తాన్ని నువ్వు ఆశ్రయించలేవు. సిలువలో ఆయన నీ కోసం చేసిన గొప్ప త్యాగం, సిలువలో యేసు ప్రభు నీ కోసం చేసిన గొప్ప బలియాగాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. ఎందుకోసం తెలుసా? యేసు ప్రభు దైవత్వాన్ని నువ్వు తృణీకరిస్తే ఎప్పుడు కూడా దేవుని దగ్గరగా నువ్వు రాలేవు. అపోస్తలుడైన పౌలు తన జీవిత కాలంలో యేసు ప్రభు దైవత్వాన్ని అర్థం చేసుకోక చాలా భయంకరంగా మాట్లాడేవాడు. సగటు యూదుడు యేసు ప్రభు మీద ఎలాంటి నిందల అవమానాలు వేసేవాడో బహుశా సౌలు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మొదటి శతాబ్దంలోనే క్రైస్తవ్యాన్ని సమాధి చేయాలని, యేసు ప్రభు అనే పేరు వినబడకూడదని చాలా ప్రయత్నాలు చేసిన వ్యక్తుల్లో సౌలు అనబడే వ్యక్తి ఒకడు. అతను తార్సు అనే ప్రాంతంలో పుట్టాడు. ఈరోజు మన టర్కీ అనే దేశం వెళ్తే టార్సస్ అనే నగరం ఉంది. ఆ నగరంలో పుట్టాడు. అది పూర్వదినాల్లో రోమన్ల కంట్రోల్లో ఉండేది కాబట్టి పుట్టగానే రోమన్ సిటిజన్షిప్ ఇచ్చేవారు అక్కడ. అందును బట్టి సౌలు యూదుడైనప్పటికీ కూడా తార్సులో పుట్టాడు కాబట్టి రోమన్ సిటిజన్షిప్ ఇచ్చారు అతనికి. ఆ తర్వాత కాలంలో ఒక సందర్భంలో నేను రోమియుడును అనే విషయాన్ని పౌలు వాడాడు. అక్కడ అలాంటి సంఘటన జరిగింది కాబట్టే. అలాంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించి, క్రైస్తవ్యాన్ని హింసించాలని, క్రీస్తు మార్గాన్ని లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి సంఘాన్ని హింసించి, సేవకులు హింసించి అనేక మంది మరణానికి సాక్షిగా నిలిచిన సౌలు. ఇన్ఫ్యాక్ట్ ఏ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ కాల్డ్ స్టీఫెన్ వాస్ స్టోన్డ్ టు డెత్ ఇన్ ఫస్ట్ సెంచురీ అండ్ పాల్ వాస్ ద విట్నెస్ ఫర్ హిస్ డెత్. స్టెఫను మరణానికి సాక్షిగా నిలిచాడు సౌలు. అయితే దమస్కు గేట్ దగ్గర యేసు ప్రభు స్వరూప దర్శనాన్ని ఎప్పుడైతే చూశాడో, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? ఆ ప్రశ్న వినగానే సౌలులో ఒక ఆలోచన వచ్చి ఉంటుంది, నేను హింసిస్తుంది క్రైస్తవులు కదా, ఈయన తన్ని హింసిస్తున్నాను అంటాడేంటి? అవును సౌలా, క్రైస్తవ సంఘాన్ని హింసించడం అంటే క్రీస్తుని హింసించడమే. క్రైస్తవ సంఘం హింసించబడుతుంటే యేసు ప్రభు కూడా సంఘములో పాలిభాగస్తుడై ఉన్నాడు. ఆయన
సంఘానికి శిరస్సు ఆయనే గనుక ఆ బాధలో ఆయన కూడా బాధను అనుభవిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు సంఘాన్ని, యేసు ప్రభుని మనం వేరు చేసి చూడలేం. యేసుక్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సు గనుక సంఘం బాధపడిందంటే, సంఘం నిందపడిందంటే, సంఘం అవమానించబడిందంటే అది ఆయన భరిస్తున్నాడనే విషయం సౌలుకు అర్థమైంది. అక్కడ లార్డ్ యామ్ ఐ పర్సిక్యూటింగ్ యూ, నేను నిన్ను హింసిస్తున్నానా, సంఘాన్ని కదా? లేదు సౌలా, సంఘాన్ని హింసించడం నన్ను హింసించడమే. ఒకసారి ఆ ప్రాంతంలో ఒక యవనస్తుడు రికార్డ్ డ్యాన్స్ వేసేవాడు. సాయంకాలం అయిపోతే ఇన్షర్ట్ చేసేయడం, ఆ తర్వాత షూ వేసేయడం, మార్కెట్లో కొనుక్కుని మేకప్లు వేసేయడం, రోడ్ల మీదకి వచ్చి రికార్డ్ డాన్స్లు వేయడం. ఆ రోజుల్లోనే అతనికి రికార్డ్ డాన్స్లు వేస్తూ ఉంటే 100 రూపాయల పైన రోజుకు వచ్చేవాట. ఆ రోజులంటే ఇది 1970s ఆ సమయంలో జరిగిన సంఘటన చెబుతున్నా. మా నాన్నగారి పరిచర్యలో జరిగిన విషయం ఇది. రోజు రోడ్ల మీదకి రావడం, రికార్డ్ డాన్సులు వేయడం, అశ్లీలమైన జీవితం. ఇంకా రికార్డ్ డాన్సులు అంటే అర్థమేముంది చెప్పండి? ఎవరు పడితే వాళ్ళని పట్టుకోవడం, ఎవరు పడితే వాళ్ళని తాకడం, ఆ తర్వాత డ్యాన్సులు అయిపోయిన తర్వాత ఇంకొక రకమైన డ్యాన్సులు వేయడం వెనక్కి వెళ్ళి, ఇలాంటివన్నీ చేస్తున్న కాలం అది. జీవితంలో నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, డబ్బులైతే ఉన్నాయి. కానీ ఒక రోజున మీకులాగానే యేసు ప్రభు సువార్త విన్నాడు. యేసు ప్రభు మాటలు మతాన్ని మార్చేవి కాదు, కులాన్ని మార్చేవి కాదు, కానీ జీవితాన్ని మార్చేవని గుర్తించాడు. నా జీవితం చాలా భయంకరమైన విధానంలో ఉంది, నేను చచ్చిపోతే నరకానికే పోతానని గుర్తించాడు. ఆ రోజు తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించాడు, యేసయ్యకి అప్పగించాడు. ప్రభు ప్రేమను తెలుసుకున్నాడు, సత్యాన్ని అంగీకరించి ప్రభువుకి అప్పగించిన తర్వాత ఆ మరుసటి రోజు నుండి రికార్డ్ డ్యాన్స్ వేయడం మానేశాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఒక వ్యక్తి మారు మనసు పొందాడంటే మారు మనసుకు తగిన ఏముండాలి? ఫలాలు ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో మేము మారు మనసు పొందామండి, మేము విశ్వాసులు అండి, మేము క్రైస్తవులు అండి, మేము పలానా సంఘ పెద్దలం అండి, మేము అదండి ఇద్దండి అంటాడు, కానీ బతుకు మారదో. అంటే నువ్వు మారు మనసు పొందానని చెప్తున్నావు అంతే, నీ క్రియలు ఆ సాక్ష్యాన్ని ఇవ్వట్లా. బైబిల్ సెలవిస్తుంది, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన బట్టి అతని జీవితాన్ని బేరీజు వేయాలని. ఫలములను బట్టి ఒక చెట్టు యొక్క గొప్పతనం తెలుసుకున్నట్టుగానే మారు మనసుకు తగిన ఫలాలు జీవితంలో ఉన్నాయా లేదా? ఒకప్పుడు ప్రభు దగ్గరికి రాకమునుపు త్రాగావు, మరలా ఇప్పుడు తాగిపడిపోయి నేను కూడా క్రైస్తవుడు అంటే యు ఆర్ లయింగ్, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు క్రైస్తవుడు కాదో. ఒకప్పుడైతే మోసాలు చేసావు, ఒకప్పుడైతే అన్యాయం చేసావు, ఒకప్పుడైతే అక్రమాలు చేసావు, ఒకప్పుడైతే చూడకూడని దృశ్యాలు చూసావు, చేయకూడని పాపం చేసావు, నీ దేహంతో వ్యభిచార పాపం, జారత్వం, మోసం, అన్యాయం చేసావు. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత బతుకు మారిందా? లేదా మళ్ళీ అవే కంటిన్యూ అవుతున్నాయంటే నీ జీవితంలో నువ్వు క్రైస్తవుడు కాదు కదా, నీ మనసు మారలేదు కదా, ఇంకా నీ జీవితం మారలేదు కదా. ఈ వ్యక్తి యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ఆ అశ్లీలమైన జీవితాన్ని మానేశాడో. ప్రభువు చేసే గొప్పతనం అదే. ఈ రోజున యేసు ప్రభు బోధలంటే, యేసు ప్రభు అంటే కొంతమందికి ఎందుకు గెట్టట్లేదంటే, చాలామంది ఇలా మంచి దారిలోకి వచ్చేస్తే, శ్రేష్టమైన దారిలోకి వస్తే మరి వారి బిజినెస్లు ఏమవుతాయేమోనని చెప్పి కొంతమంది డౌట్ పడుతున్నారేమో. మొన్న ఎక్కడో చూస్తూ ఉంటే టీవీలో కానీ అన్నాడు, భారతదేశంలో క్రైస్తవ్యం పెరిగిపోవడం ద్వారా దేశం చాలా నష్టపోతుంది అన్నాడు. మరి స్పృహుండి మాట్లాడాడో తెలీదు, లేకపోతే ఏమన్నా సేవించి మాట్లాడో మనకే తెలియదు, కానీ క్రైస్తవ్యం డెవలప్ అయితే దేశం ఎందుకు నష్టపోద్ది? నీ బిజినెస్లు కదా నష్టపోతున్నాయి, నీ బ్రాందీ షాప్ కదా నష్టపోతుంది, నువ్వు నడిపిస్తున్న ఆ వ్యభిచార గృహం కదా నష్టపోతుంది. దేశం ఎందుకు నష్టపోద్ది? క్రైస్తవ్యం అభివృద్ధి చెందడం దేశానికి ఎప్పుడు ప్రయోజనకరమే. చెప్పలు కూడా దేవుని మహిమపరచును. హల్లెలూయా. దేవుని ప్రజల యొక్క నిబద్ధత, వారి ప్రేమ, వారి నిజాయితీ, వారి యథార్థత, వారు పొరుగు వారిని ప్రేమించే వారి స్వభావం దేశానికి ఎప్పుడు మేలుకరమే కానీ ఎప్పుడు నష్టకరం కాదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వ్యక్తి యేసు ప్రభువుని అంగీకరించాడో, తన పాత జీవితాన్ని ప్రక్కన పెట్టాడు, మానేశాడు. ఆ రోజు సాయంకాలం వాళ్ళ నాన్న వచ్చాడు. యారా, రికార్డ్ డాన్స్కి వెళ్ళట్లేదా, మనకు డబ్బులు ఎలా వస్తాయి? సారీ డాడీ, నేను ఇంకా ఆ పని చేయను, కావాలంటే ఒళ్ళొంచి కష్టపడి కూలి పని చేసైనా డబ్బులు తీసుకొస్తాను, కానీ నేను ఇంక మాత్రం ఆ రికార్డ్ డాన్స్ వేయను అన్నాడు, ఆ బ్రేక్ డాన్స్ వేయను అన్నాడు. తండ్రి కోపం వచ్చింది, వాయిస్ రైజ్ చేశాడు, తిట్టాడు, భయంకరంగా దూషించాడు, దుర్భాషలాడాడు. అయినా యవనస్తుడు ఐఎమ్ సారీ మై ఫాదర్, నేను మరలా అక్కడికి వెళ్ళను అన్నాడు. ఇంకా ఆ కోపం కట్టలు దిగిపోయి కుమారుని ఒక్కడు కొట్టాడు, పిల్లలు గట్టిగా కొట్టాడు.
ఆ చెంప మీద కొట్టేసరికి 5 వేళ్ళు అలా ముద్ర పడిపోయినట్టుగా. ఆ కుమారుడే పాత స్వభావంలో ఉండుంటే తిరిగి కొట్టేసేవాడు తండ్రిని. మళ్ళా మామూలుగా కాదు, కానీ ప్రభువుని అంగీకరించాడుగా, మౌనం అయిపోయాడు. తండ్రి వెళ్ళిపోయాడు, ఈ కుమారుడు గదిలో ఉన్నాడు. ఆ రాత్రి ఏడుస్తున్నాడు, ప్రభువా నేను చెడిపోయినప్పుడు ఎవడో నన్ను ఇలా కొట్టలేదు, నేను పాడైపోయినప్పుడు ఎవరు నన్ను ఇలా అనలేదు, నేను రోత జీవితంలో జీవిస్తుంటే ఎవరు నన్ను వేలు పెట్టి కూడా చూపించలేదు. కానీ ఈరోజు నేను మారితే, ఈరోజు నేను నిన్ను అంగీకరిస్తే, ఈరోజు నీ దైవత్వాన్ని గుర్తించి నీ ప్రేమను తెలుసుకుని నీ దగ్గరికి వస్తే, నా సొంత తండ్రి నన్ను భయంకరంగా కొట్టాడు ప్రభువా, చూడు నా చెంప మీద ఆ ముద్ర ఎలా పడిపోయిందో చూడని ఆ యవనస్తుడు ఏడుస్తున్నాడు లోపల ఆ గదిలో. నమ్మండి దేవుని ప్రజలారా, అతని సాక్ష్యము వాస్తవంగా జరిగిన ఈ సంఘటన తన సాక్ష్యంలో చెప్పడానికి సందర్భాల్లో ఆ రోజు అతడు అలా ఏడ్చి పడుకుంటే ప్రభువారు కనబడ్డారట దర్శనంలో. కనబడితే ప్రభువారి ముఖం మీద ఆ ముద్రలు కనబడుతున్నాయంట. ఈ వ్యక్తి అడుగుతున్న, ప్రభువా నువ్వంత సుందరమైన దేవుడు, గొప్ప దేవుడు, నీ ఆ ముఖం మీద ఆ చెంప మీద ఆ ముద్రలేంటి ప్రభువా, ఎవరో కొట్టినట్టు ఆ దెబ్బలేంటి అంటే, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా, కుమారుడా మీ తండ్రి నిన్ను కొట్టినప్పుడు నీ చెంప మీద ఆ దెబ్బ పడకముందే వాటిని నేను భరించాను అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పట్టొచ్చేమో, కానీ దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ విశ్వాసాన్ని బట్టి ప్రజలు నిందిస్తున్నారా? నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావని ప్రజలు నిన్ను నిందలు వేస్తున్నారా? వారి యొక్క సహవాసాలకు లేకపోతే వారి యొక్క రకరకాల కార్యక్రమాలకు నిన్ను పిలవకుండా నీకు మాకు సంబంధం లేదని వేరు పెట్టేశారా? నీ భర్త నీ మీద భయంకరంగా కేకలు వేస్తున్నాడా? నీ భార్య నీ మీద జోకులు వేస్తుందా? నీ పిల్లల్ని రెడ్డి నోడ్డున వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నువ్వు ప్రభువుని అంగీకరించావని బాధపడద్దు, అధైర్యపడద్దు, భక్తి జీవితంలో వెనకకు సన్నగిలిపోవద్దు. దేవుని లేఖనానుసారంగా చెబుతున్నా, నీ ప్రతి బాధలో నా దేవుడు బాధను అనుభవిస్తున్నాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఆయన నిన్ను వదిలిపెట్టేసిన దేవుడు కాదు, నిన్ను ప్రక్కకు నెట్టేసిన వాడు కాదు. నీ యావత్ బాధలో బాధను అనుభవించే దేవుడు. హీఈస్ ద కంపాషనేట్ వన్. ఆయన నిన్ను నన్ను ఆ విధానంగానే చూస్తున్నాడు. ఆయన దేవుడు అంటే సహానుభవం కలిగిన వాడు, నిన్ను నన్ను రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఆయన వెలుగైన దేవుడు, మహత్తు కలిగిన దేవుడు. మన పెద్దలు దేవుని లక్షణాల గురించి మాట్లాడుతూ కొన్ని శ్లోకాలు రాస్తూ అందులో ఒక మాట రాశారు, ఏమన్నా తెలుసా? నిష్కలం నిష్క్రియం శాంతం నివద్యం నిరంజనం అమృతస్య పరం సేతువు దగ్ధేందిని వానలం అనే శ్లోకాన్ని మన పెద్దలు రాశారు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు అనబడేవాడు ఎవరో పడితే వాళ్ళు దేవుడు కారు. ఈరోజు ఎవరు పడితే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి గడ్డం పెంచి ఒకరిలాంటి కలర్ బట్టలేసి భక్తులారా రండి చందాలు ఇచ్చి పొండి అంటే వెళ్ళడానికి లేదు. ఎందుకోసం? ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు దేవుళ్ళు కాదు. దేవునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఒక జిల్లా కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని పిలుస్తున్నామంటే ఆయన కొన్ని లక్షణాలు ఉంటాయి, ఒక ప్రధానమంత్రి గారికి కొన్ని లక్షణాలు ఉంటాయి, ఒక రాష్ట్రపతికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అలాగే దేవునికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి బైబిల్లో పుష్కలంగా రాయబడ్డాయి. దేవుని యొక్క లక్షణాలన్నీ కూడా బైబిల్లో ప్రతి చోట మనం చూస్తూనే ఉంటాం. అయితే మన భారతదేశంలో మన పూర్వదినాల్లో ఉన్న పెద్దలు దేవుని లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పి వాళ్ళు కూడా అభిప్రాయపడ్డారు. అభిప్రాయం ఏంటో తెలుసా? నిష్కలం నిష్క్రియం శాంతం నివద్యం నిరంజనం అంటే అర్థం ఏంటంటే, దేవుడు అనగా నిష్కలం అంటే కల్మషం లేనివాడు, పాపము లేనివాడు, ఆయనలో ఏ దోషము ఉండదు. అరే భక్తులారా నేను ఈ పాపం చేశాను నన్ను క్షమించండి అని అనడానికి లేదు. దేవుడు అనగా పాపరహితుడు. ఈజ్ ద మోస్ట్ హోలీ వన్. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. నిష్కలం అంటే కల్మషం లేనివాడు. నిష్క్రియం అంటే తన కొరకు తాను కర్మకాండలు చేసుకోకూడదు. నేను ఈ తప్పు చేశాను కనుక ఈ కార్యక్రమం ద్వారా ఆ తప్పును తుడిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అని ఏ కార్యక్రమం కూడా తన కోసం తాను చేసుకోకూడదు. నిష్క్రియం అంటే అర్థం అదే. మూడవది శాంతం అనగా ఆయన ప్రశాంతమైన దేవుడిగా ఉండాలి. ఆయన దగ్గరికి వచ్చే వారికి కూడా ప్రశాంతతనివ్వాలి, సమాధానం ఇవ్వాలి, శాంతిని ఇవ్వాలి. నివద్యం నిరంజనం అంటే ఆయన ఎప్పుడూ శాశ్వతంగా ఉండువాడు. నిరంజనం అనగా అంజనం వేసినా దొరకనివాడని అర్థం. అనగా దేవుడు మన చెప్పు చేతల్లో ఉండడు, ఆయన చెప్పు చేతుల్లో మనం ఉండాలి. ఇది దాని అర్థం.
అమృతస్య పరం సేతు అంటే, సేతు అనగా వంతెన, అమృతస్యం అంటే పరలోకం. ఆ దేవుడు పరలోక రాజ్యానికి మనల్ని తీసుకెళ్ళేవాడై ఉండాలి. ఒక వ్యక్తి ఈ భూమి మీద జీవితాన్ని ముగించిన తర్వాత నిత్య రాజ్యం చేరాలి అంటే ఆ దేవుని బోధలే ఉపయోగపడాలి. అవి ఒక మార్గముగా, ఒక వంతెనగా ఉండాలి. ఆ తర్వాత దగ్ధేందిని మీ వానలం అంటే ఆయన ఎప్పుడూ ప్రకాశించువాడై ఉండాలి, నిరంతరం ప్రకాశించువాడై ఉండాలి. ఒక వారం ప్రకాశించి కనుమరుగైపోయాడు కాదు. ఒక నెల మాత్రమే ఉండి భక్తులరా వెళ్ళొస్తానని చెప్పడానికి లేదు. ఒక సంవత్సరం మాత్రమే ఉండి ఇంక నా టర్న్ అయిపోయింది, మరలా అవకాశం ఉంటే తర్వాత చూద్దాం అనడానికి లేదు. దేవుడు అనగా నిరంతరం ప్రకాశించువాడు. ఇవి మన పెద్దలు అభిప్రాయపడిన విషయాలు, దేవుని గురించి లక్షణాలు. ఇప్పుడు దేవుడు మనకి ఇంగితం ఇచ్చాడుగా, ఎంతో కొంత జ్ఞానం ఇచ్చాడుగా. ఈ జ్ఞానాన్ని ఉపయోగించి దైవ లక్షణాలు ఎవరిలో ఉన్నాయని పరీక్ష చేస్తే, పాపం లేనివాడు, తన కొరకు తన కర్మకాండలు చేసుకునేవాడు, నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతినిస్తానన్న దేవుడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని చెప్పినవాడు, నిరంతరము జీవించువాడు, శాశ్వత కాలం ఉండువాడు, సదాకాలము నివసించువాడు, ఎల్ ఎల్యోన్ అనగా సదాకాలము ఉండువాడు, ఎల్ ఒలాం అనగా నిత్యము ఉండే దేవుడు, ఎల్ ఎల్యోన్ అనగా అందరికన్నా పైన ఉన్నవాడు, అమృతస్య పరం సేతు అంటే నా ద్వారా తప్ప ఏ ఒక్కరు పరలోక రాజ్యానికి రారు అని చెప్పగలిగిన వాడు, నేను లోకానికి వెలిగినై ఉన్నానని చెప్పినవాడు. మానవ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నా ప్రభు అని యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. జీసస్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ ఎవ్రీ యువర్ క్వశ్చన్ అండ్ ఫర్ ఎవ్రీ యువర్ ఎక్స్పెక్టేషన్. నువ్వు అనుకుంటున్న ప్రతి సంఘటన యేసుక్రీస్తు ప్రభులో స్పష్టంగా నెరవేర్చబడింది. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు అన్నారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? యోహాను సువార్త 8:46. ఎప్పటికీ యేసు ప్రభులు ఎవరో పాపాన్ని చూపించలేదు. ఆయన తన కోసం తాను ఈ కార్యాన్ని చేయలేదు, తన కోసం తాను ఎప్పుడు సిలువ మీద మరణించలా. బైబిల్ సెలవిస్తూ ఉంది, క్రీస్తు ప్రభు యుక్త కాలమున మన కోసం మరణించను. ఆయన మన కోసం చనిపోయాడు, కానీ తానేదో నేరం చేసి ఆయన సిలువ మీద చనిపోలేదు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని యోహాను సువార్త 14:27 యేసు ప్రభు మాట్లాడారు. కమ్ టు మీ, ఐ గివ్ యూ పీస్. మత్తయి సువార్త 11:28. ఆయన శాంతి కలిగిన దేవుడు, ఆయన దగ్గరకు వచ్చే వారికి సమాధానం ఇచ్చే దేవుడు. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే, నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడని యోహాను సువార్త 14:6 యేసు ప్రభు చెప్పారు. యోహాను సువార్త 8:12 నేనే లోకమునకు వెలుగై ఉన్నాను అనే మాట పౌలు మహాశయుడు రాస్తున్నాడు. దేవుడు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడనే మాట పౌలు మహాశయుడు తిమోతికి రాశాడు. ఈ వచనాలు ఎందుకు చెప్పానో తెలుసా? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసు ప్రభులో మాత్రమే నెరవేరింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. దట్స్ వాట్ పీటర్ కన్ఫెస్, యు ఆర్ సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నువ్వు సజీవుడును దేవుడి కుమారుడు అంటే నువ్వు దేవుడు ప్రభు అని పేతురు యేసు ప్రభును ఒప్పుకున్నాడు. 3వ మాట అక్కడ రాయబడింది, యు ఆర్ ద క్రైస్ట్. నీవే క్రీస్తు అనే మాట. యేసు క్రీస్తు అనే మాట మనం వింటాం కదా. క్రీస్తు అనే మాట మెస్సాయా అనే హిబ్రూ పదంలోంచి, మెస్సాయా అనే మాటను మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని మెస్సాయా అని పిలిచారు. ఎందుకు ఆ మాట పిలవాల్సి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు మెస్సాయాగా ఎందుకు వచ్చారు ఈ లోకానికి అంటే, పాత నిబంధన లేఖనాల్లో అనేక సందర్భాలు రాయబడ్డాయి. మెస్సియా కనుక ఈ లోకానికి వస్తే ఆయనలో ఇలాంటి ప్రవచనాలు నెరవేరుతాయని. మొన్న ఈ మధ్యన ఎవరో యూట్యూబ్లో కొన్ని వీడియోలు చేస్తూ అన్నాడు, అసలు యేసు ప్రభు జీవితాన్ని గురించి పాత నిబంధనలో ఒక్క ప్రవచనం కూడా లేదన్నాడు. మరి బైబిల్ చదువుతున్నాడో లేదో నాకు తెలియదు, ఏదో చెప్పేయాలని చెప్పాడు నాకు తెలియదు. ఎంతమంది నమ్ముతున్నారు పాత నిబంధనలో ఉన్న లేఖన భాగాలన్నీ, ప్రవచనాలన్నీ యేసు ప్రభు గురించి రాయబడ్డాయని? స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. రక్షకుని యొక్క ఆగమనం గురించి పాత నిబంధనలో ఎన్నో ప్రవచనాలు రాయబడితే అవన్నీ యేసు ప్రభులు ఏమైనా చెప్పండి, నెరవేర్చబడినాయి. క్రీస్తు అనగా మెస్సియా. ఎవరైతే ఈ లోకానికి వచ్చి మనిషిని రక్షిస్తారని మానవులు కనిపెడుతున్నారో, టిప్టో ఎక్స్పెక్టేషన్లో ఉన్నారో, ఆ మెస్సియా యేసు ప్రభువే. ఆయనే క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా రక్షణ ప్రణాళికను యేసయ్య మనకిచ్చాడు. ఆయనే క్రీస్తు. సమరయ స్త్రీ ఉదంతాన్ని మనం చూస్తే, యేసు ప్రభు వారు ఆ సైకార్ అనే గ్రామానికి వెళ్ళారు. ఆమె నీళ్ళు తోడుకోవడానికి వచ్చింది. ఈ సంఘటన అంతా మనకు తెలుసు కదా. ముందు యేసు ప్రభుని ఆమె ఏమందంటే, నువ్వు యూదుడు కదా అంది. అంటే ఒక కల్చరల్ బ్యారియర్ అక్కడ వేసింది.
మేమేమో సెమారిటన్స్, మీరేమో జూయిష్ పీపుల్, హౌ డేర్ యూ టు ఆస్క్ మీ వాటర్? నన్ను నీళ్లు అడగడానికి నువ్వు ఎందుకు సాహసించావు? మేము సమరయులము, నువ్వు యూదుడివి, మాకు మీకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడింది. ఆ తర్వాత కొంచెం కాన్వర్జేషన్ జరిగిన తర్వాత ఆమె ఏమో తెలుసా, నీవు ప్రవక్తవని గుర్తిస్తున్నానంది. ఐ నో దట్ యు ఆర్ ఎ ప్రాఫెట్. ఇనీషియల్లీ నువ్వు యూదుడు అంది, ఆ తర్వాత యేసు ప్రభు కొన్ని మాటలు మాట్లాడేసరికి నువ్వు ప్రవక్తవి అంది. ఇప్పుడు ఇంకొంచెం కాన్వర్జేషన్ జరిగిన తర్వాత మేము మెస్సయా కోసం ఎదురు చూస్తున్నామని అంటే యేసు ప్రభు అన్నాడు, ఇప్పుడు నేనే ఆయన్ను అనగానే ఈ సమరయ స్త్రీ తన కుండను వదిలిపెట్టి గ్రామానికి పరిగెత్తి గ్రామంలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పిందో తెలుసా? జాగ్రత్త వినండి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన క్రీస్తు ఈయన కాడా. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సియా ఈయన కాడా. నా రహస్య జీవితాన్ని, నా పాప జీవితాన్ని బయట పెట్టి దాన్ని పరిష్కరించి శ్రేష్టమైన మార్గాన్ని నాకు ఉపదేశించి నిత్యత్వపు భరోసా నాకు ఇచ్చిన దేవుడు ఈయన కాదా అని ఆ సమరయ స్త్రీ గ్రామానికి వెళ్ళి అందరికీ సువార్త చెప్పడం ప్రారంభిస్తే వారందరూ ప్రభు దగ్గరికి వచ్చారని లేఖనాల్లో రాయబడింది. దేవుని ప్రజలారా వినండి, ఈ క్రీస్తు ఎలాంటి వాడో తెలుసా? నీ రహస్య జీవితాన్ని బయటికి తీసుకురాగలిగినవాడు, నీ గురించి సమస్తం ఎరిగినవాడు. సమరయ స్త్రీని అదే మొదటిసారి యేసు ప్రభు భౌతికంగా చూడడం కానీ జీసస్ న్యూ ఎవ్రీథింగ్ అబౌట్ అవర్ లైఫ్. ఈ రాత్రి నీ జీవితాన్ని గురించి సమస్తం ఎరిగిన వారు ఎవరంటే ప్రభువుని యేసయ్యే. అయితే ఇక్కడ చిత్రమైన విషయం చెప్తాను, నీ గురించి అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా నిన్ను ప్రేమిస్తారా? అరే, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ యోచనలు, నీ మనసులో ఉన్న అశ్లీలమైన భావాలు, మోహపు చూపు, కామాతురత, లోకసమైన అనుభవాలు, ఇతరులను హీనపరచడం, ఆ తర్వాత ఇతరులను అపహాస్యం చేయడం లాంటి భావాలు ఎవరికైనా తెలిస్తే ఎవరైనా నిన్ను ప్రేమిస్తారా? ఈ లోకంలో ఎవరో దగ్గర కూడా రారు నీ దగ్గరికి. కానీ క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యం ఏంటో తెలుసా? నీ గురించి అన్నీ తెలిసిన, నీ గురించి సమస్తం తెలిసిన ఆయనలా నేను ప్రేమించేవాడు చరిత్రలో ఎవరు లేరు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దట్స్ ద వండర్ఫుల్ లవ్ ఆఫ్ క్రైస్ట్. అందును బట్టే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుందని పౌలు అనడానికి కారణం ఏంటో తెలుసా? ఈ మెస్సియా ప్రేమ కలిగిన వాడు, నీ స్థితిగతులు మార్చగలిగిన వాడు, నీ రహస్య జీవితాన్ని బయటికి తీసుకొచ్చి, నీ పాప జీవితాన్ని బయటికి తీసుకొచ్చి నిన్ను అవమానించాలని కాదు కానీ నిన్ను రక్షించాలనే ఈ లోకానికి వచ్చిన నిజమైన రక్షకుడు యేసయ్య. ఈ క్రీస్తు ఎలాంటి వాడు అంటే అభిషక్తుడు. హీఈస్ ది అనాయింటెడ్ వన్ టు సేవ్ యూ and to heal you and to deliver you and to lift you up and to use you for his glory. నీ తన మహిమ కొరకు నిన్ను వాడుకునే దేవుడు, నిన్ను స్వస్థపరచువాడు, నిన్ను విడుదల చేయవాడు, నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకురాగలిగినవాడు, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నిన్ను రక్షించడానికి అభిషక్తుడు ఆయన. అలాంటి క్రీస్తును ఈ రాత్రి హృదయంలో చేర్చుకుంటావా? ఆయనకి నీ జీవితంలో అవకాశం ఇస్తావా? ఒక జరిగిన సంఘటన చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. ఓ ప్రాంతంలో ఒక తండ్రి మరియు కుమారుడు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళొచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అనేక మందికి సువార్త కరపత్రికలు ఇచ్చే అలవాటు వరకు ఉంది. గాస్పుల్ ట్రాక్ట్స్ అంటారు వాటిని. మేము కూడా ఇదివరకు మా పరిచర్యలో ఎవరైనా ట్రాక్ట్స్ ఇస్తారేమో వాటిని ఆర్డర్ చేసి పంచుతూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు, నువ్వే రాయొచ్చు కదా అని. వెంటనే కొన్ని అంశాలు తీసుకుని ట్రాక్ట్స్ రాస్తాను నేను, వాటిని మా పరిచర్య ద్వారా ప్రింట్ చేసి చాలామందికి పంపిస్తూ ఉంటాను, ఉచితంగా పంపిస్తాను. చాలామంది అనేక ప్రాంతాల్లో వాటిని పంచుతూ ఉంటారు. ఆ సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే, ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆదివారం దేవుని మందిరానికి రావడం, ఆ తర్వాత ఆ చర్చ్లో కొన్ని కరపత్రాలు తీసుకోవడం, వాటిని అనేక ప్రాంతాల్లో పంచుతూ ఉన్నారు. చదివినవాడు చదువుతాడు, చదవనివాడు వాళ్ళ ఇష్టం, బలవంతం ఏమీ లేదు. ఇష్టపూర్వకంగా చదివితే దానిలో ఉన్న వర్తమానం ఏంటో గుర్తిస్తే, సందేశాన్ని గుర్తిస్తే ఆత్మరక్షణ పొందుతారనే ఆశయంతో తల్లి కొడుకులు ఇద్దరు కూడా వెళ్ళి ప్రతి ఆదివారం పంచుతున్నారు. సరే, ఒక ఆదివారం వచ్చింది, దేవుని మందిరానికి వచ్చారు. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ప్రభువును స్తుతించి గణపరిచి సంఘంలో ఉన్న అందరిని కలుసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కరపత్రాలు తీసుకుని ఒక ఏరియాకి వచ్చారు. ఇంటింటికి వెళ్ళి ఆ కరపత్రాలు పంచుతున్నారు. వారు అలా పంచుతూ ఉండగా కాసేపటికి వర్షం రావడం మొదలుపెట్టింది. తండ్రి అన్నాడు, నాయన ఇంటికి వెళ్ళిపోదాం పదా, వర్షం వస్తుంది కదా, ఇంటికి వెళ్ళిపోదాం. లేదు డాడీ, ఒక్కటి మాత్రం ఉంది నా చేతిలో, ఇది ఎవరికోళ్ళకి ఇవ్వాల్సిందే, ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోదాం అన్నాడు.
లేదు నాయన, వర్షం వస్తుంది కదా, తర్వాత ఇద్దాంలే, పోనీ వచ్చే వారం ఇద్దాంలే. లేదు డాడీ, ఎందుకో నాకు అనిపిస్తుంది ఈ కరపత్రిక ఒకళ్ళకి అవసరం అని, నేను ఇచ్చి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ కుమారుడు గబగబా ఒక ఇల్లు కనబడుతుంటే పరిగెత్తాడు. వెళ్ళి డోర్ నాక్ చేశాడు. ఎవరు తలుపు తీయలేదు. వెళ్ళిపోదాం అనుకున్నాడు. అలా వెనక్కి తిరిగి మరలా వచ్చి రెండోసారి డోర్ నాక్ చేశాడు. ఈజ్ దర్ ఎనీబడీ ఇన్సైడ్? ఎవరైనా లోపల ఉన్నారా? దయచేసి ఒకసారి తలుపు తీయండి అని డోర్ నాక్ చేశాడు. మేబీ కాలింగ్ బెల్ కూడా కొట్టుండొచ్చు, ఏదో ప్రయత్నం చేశాడు. డోర్ ఓపెన్ అవ్వాల. మూడోసారి ట్రై చేద్దాం, ఒకవేళ ఇప్పుడు కనుక తలుపు తీయకపోతే వెళ్ళిపోదాం అన్న ఆలోచనలో మూడోసారి ఇంకొంచెం గట్టిగా బ్యాంగ్ చేశాడు డోర్ని. అలా మూడోసారి తలుపు కొట్టిన తర్వాత ఒక ఆమె తలుపు తీసింది. వృద్ధాప్యంలో ఒక ఆమె తలుపు తీసింది. బాయ్, వాట్ యు వాంట్? బాబు నీకేం కావాలని అడిగింది. నాకేదో కావాలని రాలేదండి, ఈ చిన్న వర్తమానంతో కూడిన ఈ కరపత్రిక మీకు ఇవ్వాలని నా దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. మై గాడ్ ఈస్ కంటిన్యూస్లీ ఇన్స్పైరింగ్ మీ టు గివ్ యూ దిస్. వుడ్ యూ మైండ్ టేకింగ్ ఇట్? దయచేసి తీసుకుంటారా అని అడిగాడు. సరే ఇవ్వు అని తీసుకుంది. తలుపు వేసింది. డాడీ పద వెళ్ళిపోదాం అన్నాడు. ఇద్దరు ఇంటికి వచ్చేసారు. తర్వాత ఆదివారం మీకులాగానే ప్రజలందరూ సంఘానికి వచ్చారు. సేవకుడు దేవుని వాక్యం చెప్పడానికి ముందు ఆయన అన్నాడు, మీలో ఎవరైనా యేసు ప్రభు మీ జీవితంలో ఏదైనా ఒక అద్భుతం చేసి ఉంటే అది సాక్ష్యం చెప్పాలనుకుంటే ముందుకు రండి అన్నాడు. ఒక ముసలి ఆమె లేచి ముందుకొచ్చింది, మైక్ తీసుకుంది, ఆమె సాక్ష్యం చెబుతుంది. కరెక్ట్గా వారం రోజుల క్రితం నా జీవితంలో నా ఆత్మహత్య చేసుకోవాలనే ప్రేరేపణతో ఉన్నాను. ఐ హ్యావ్ డిసైడెడ్ టు కిల్ మై లైఫ్. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఎండ్ మై లైఫ్. నా జీవితాన్ని ముగింపులో తీసుకురావాలని ఆశపడి ఆ రోజు నేను చచ్చిపోవాలని నిర్ణయించుకుని. ఎందుకంటే నాకున్న ఒంటరితనం అలాంటిది. నన్ను పలకరించేవాళ్ళు లేరు, నన్ను ప్రేమించేవాళ్ళు లేరు, నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు, నా మానసిక సంఘర్షణకు జవాబు ఇచ్చేవాళ్ళు లేరు. అందును బట్టి జీవితం జీవించిన కన్నా చచ్చిపోవడం బెటర్ అని నిర్ణయం తీసుకుని నేను ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్న ఆ క్షణమే ఎవరో నా తలుపు కొట్టారు. ఇదేంటి, నాకెవరో తెలిసిన వాళ్ళు లేరు కదా, ఈరోజు ఎందుకు తలుపు కొట్టారని ఆగా. మొదటిసారి నేను తలుపు తీయలా, ఏమో రాంగ్గా కొడుతున్నారేమో నా డోర్ని అనుకున్నాను. ఒక నిమిషం తర్వాత మళ్ళీ తలుపు కొట్టడం ప్రారంభించారు. ఎవరై ఉంటారన్న ఆలోచన కలిగి ఉన్నాను. ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతున్న ఆమె రెండోసారి తలుపు కొడితే ఆలోచన చేసింది ఎవరై ఉంటారని. రెండోసారి కూడా మౌనంగా ఉన్నా. నాలో నేను అనుకున్నాను, వాళ్ళు ఎవరో కానీ ఇంకొకసారి తలుపు కొడితే తలుపు తీద్దాం, లేదంటే వదిలేద్దాం. కానీ ఒక 2 నిమిషాల తర్వాత థర్డ్ టైం సంబడి బ్యాంగ్ ద డోర్. ఎవరో తలుపు కొట్టారు. ఈసారి తలుపు తీసి ఏంటో చూద్దామని చెప్పి బయటకు వచ్చేసరికి ఒక చిన్న బాలుడు ఒక కరపత్రిక నా చేతులకు ఇచ్చాడు. అమ్మా దీన్ని చదవండి, దీనిలో దేవుని మాటలు ఉన్నాయి, దేవుని మాట నేను బ్రతికించే మాట. దిస్ ట్రాక్ట్ కంటైన్స్ ద గాస్పెల్ ఆఫ్ గాడ్. ఆ మాట విన్న తర్వాత సరే నువ్వు వెళ్ళు అని తలుపేశాను. చచ్చిపోవడానికి ముందు, మరణించడానికి ముందు ఆ కాగితాన్ని ఓపెన్ చేశాను. దానిలో రాయబడిన ప్రతి మాట నా కోసమే. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడి అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అవును కదా, నేను పాపినే. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఒక కృపావరాన్ని దేవుడి లోకానికి ఇచ్చాడు, అదే నిత్య జీవము. రోమా 6:23 ఆ మాట నేను చదివాను. నేనే మార్గము సత్యము జీవమని యేసు ప్రభు పలికిన మాట. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పు ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 ఆ మాట చదివింది. ఇవన్నీ చదివేసరికి హృదయంలో పశ్చాత్తాపం ప్రారంభించింది. నా సమస్య పరిష్కారం యేసు ప్రభువే, నా జీవితాన్ని నిలబెట్టగలిగినవాడు ఆయనే, నా ఒంటరితనను విడిపించేవాడు ఆయనను గుర్తించి ఆ కరపత్రిక చదివి యేసు ప్రభు నా రక్షణను అంగీకరించి గత ఆదివారం నుండి ఈ రోజు వరకు కూడా ఆ కరపత్రికల అడ్రస్ నేను పట్టుకుని ఈ సంఘానికి వచ్చాను. ఆ రోజు గనక నాకు ఈ పత్రిక అందకపోయి ఉంటే నేను ఈ పాటికి చనిపోయేదాన్నే, ఆత్మహత్య చేసుకునేదాన్నే. కానీ ఈ పత్రిక నన్ను రక్షించింది అని ఆమె సంఘంలో సాక్ష్యం చెప్తుంటే మనోడు కుర్చీలో కూర్చోలేకపోతున్నాడు. ఎవరు? అబ్బాయి.
వర్షం పడుతున్నా, తండ్రి పిలుస్తున్నా, ఈ ఒక్కళ్ళకి ఇస్తాను డాడీ అని చెప్పాడు కదా. ఆ బాలుడు, డాడీ నేనే ఆమెకు ఈ కరపత్రం ఇచ్చాను, నేనే ఈ కరపత్రం ఇచ్చానని ఆ చిన్న పిల్లవాడు ఎగ్జైట్ అవుతుంటే తండ్రి అన్నాడు, కంగారు పడకు నాయన, మాట్లాడదాం అయిపోయిన తర్వాత. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత కలుసుకుని, అమ్మ ఆ రోజు నీకు నేను వద్దన్నా కానీ పరిగెత్తుకుని వచ్చి ఈ కరపత్రిక ఇచ్చినవాడు నా కుమారుడే. ఆమె ఆ కుమారుని ఎత్తుకుని కౌగులించుకుని, బిడ్డ ఆ రోజు ఈ వర్తమానం నువ్వు నాకు తీసుకురాకపోయిండుంటే నేను ఈ పాటికి చచ్చిపోయేదాన్ని. సువార్త దళంలో ఉన్న ఒక్కొక్క సభ్యుడికి నేను చెప్పే మాట ఇదే. ఈ రాత్రి ఈ మాటలు వినడానికి ఆయా ప్రాంతాల నుండి చేరి వచ్చిన దేవుని ప్రజలందరికీ నేను చెప్పే మాట ఇదే. ఎవరు అవునన్నా కాదన్నా వద్దన్నా, చేయమన్నా చెయ్యొద్దన్నా, నిర్బంధించినా, భయపెట్టినా, బాధ పెట్టినా, భయంకర కార్యాలు చేపట్టినా, లెట్ us proclaim the gospel of Jesus with more boldness and courage. దేవుని సువార్త ప్రకటించబడాల్సిందే, దేవుని మాట ప్రకటించాల్సిందే. ఎందుకోసం తెలుసా? లోకానికి నిరీక్షణ దేవుని మాటల్లోనే ఉంది. లోకానికి నిరీక్షణ యేసయ్య మాటల్లోనే ఉంది. ఆత్మరక్షణ, నిరీక్షణ, మనశ్శాంతి, సమాధానం దేవుని దగ్గర నుండి ఒక వ్యక్తి దగ్గరికి వస్తుంది, కానీ మరే విధానంలో రాదు. కనుక కీప్ ప్రీచింగ్ ది గాస్పెల్ అండ్ కీప్ టేకింగ్ ద టార్చ్ ఆఫ్ ది గాస్పెల్ టు ఎవ్రీ విలేజ్. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయండి. పౌలు అంటాడు, యేసు ప్రభు సువార్తలో శక్తి ఉంది అని. ఈ శక్తిని మనం కలిగి ఉందాం, ఇతరులకు ఆ శక్తిని పరిచయం చేద్దాం. సీమోను పేతురు, ఏమనుకుంటున్నావు యేసు ప్రభు గురించి? అయ్యా నువ్వు సజీవుడు నాయన, నువ్వు దేవుడు ప్రభువా, నువ్వు క్రీస్తు నాయన, మమ్మల్ని రక్షించడానికి లోకానికి వచ్చిన అభిషక్తుడు ప్రభువా అని ఎప్పుడైతే పేతురు యేసుప్రభు గురించి మాట్లాడాడో, యేసుప్రభు అన్నారు, ఇది పరలోకం నుండి బయలుపరచిన విషయమే కానీ రక్తమాంసాలు బయలుపరచలేదని యేసుప్రభు పేతుని అభినందించారు. ప్రభుత్వం దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడని, ఆయన నిజమైన దేవుడని, ఆయన నీకోసం సిలువలో త్యాగం చేసిన అభిషక్తుడని ఈ రాత్రి నువ్వు గుర్తిస్తే నువ్వు రక్షణ పొందుతావు, అనేక మంది రక్షణలు నడిపిస్తావు. అలాంటి కృప యేసు ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరూ లేచి